కనుక సాయి బంధువులారా, బాబావారి మార్గంలో మనం సేవ చేయడంలో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం చేసే సేవ ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. బాబాగారు మాత్రమే మన సేవను గుర్తించాలి అనే దృక్పథంతో సేవ చేసినప్పుడు మాత్రమే ఒక సర్వేశ్వరరావు తయారవుతాడు, ఒక వేమగిరి మాస్టర్ గారు తయారవుతారు, ఒక శర్మ గారు శాస్త్రి గారు తయారవుతారు, ఒక అప్పారావు గారు లాంటి పెద్దలు తయారవుతారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎంతో మేధస్సు ఉన్నా ఎక్కడ కూడా నేను అనేది కనపడకుండా బాబా మార్గంలో భక్తులు ఎలా ఉండాలి అనేదాన్ని మనకు ఆదర్శవంతంగా వారు కనిపిస్తూ ఉన్నారు. అటువంటి ఆదర్శ పురుషుల సారథ్యంలో మనం అందరం కూడా బాబా గారి సేవను నిస్వార్థంగా చేయాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈనాటి కార్యక్రమానికి ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ఈ సాయి సేవా సమితి వారికి నేను అనేక విధాల కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, మీతో బాబా గారికి సంబంధించిన విషయాల్ని ముచ్చటించుకునే ఒక మధురమైన అవకాశం ఈ చల్లని వాతావరణంలో, ఈ చక్కటి ప్రదేశంలో సద్గురు సాయినాథుల వారి యొక్క గొప్పతనాన్ని అనండి, లీలలనండి, లేదా వారి యొక్క సందేశాలనండి, ఏదైనా సరే ఒక మంచి వాతావరణంలో ఒక గొప్ప మహానుభావుడి గురించి తెలుసుకునే అవకాశం చాలా చాలా తక్కువ మందికి వస్తుంది. అటువంటి అవకాశం వచ్చిన మనందరం కూడా ధన్యులమని తెలియచేస్తూ, నేను ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే వారందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఎందుకంటే నాకు స్టేజ్ ఎక్కితే సామాన్యంగా అవన్నీ గుర్తురావు. ఇవాళ ఏదో అదృష్టం కొద్దీ పేర్లు చెప్పగలిగాను, తర్వాత బాధపడతాను, అయ్యో ఆ మహాత్ముడి గురించి ఆ మహానుభావుడి గురించి చెప్పలేకపోయానే అని చెప్పి. బాబా దయతో ఆ లోటు లేకుండా చేయించాడని భావిస్తూ ఉన్నాను. అలాగే ఎందుకు ఈరోజు లేట్ అయిందంటే 6:30 అని చెప్పాడు మా రాంబాబు. నేను సరిగ్గా 6:30కు ప్లాన్ చేసుకొని 6:10కి బయటకు వచ్చాను. రాగానే సర్వేశ్వరరావు గారి అబ్బాయి కూర్చొని ఉన్నాడు. అచ్చం సర్వేశ్వరరావు గారిలాగే ఉన్నాడు. అమ్మ మిమ్మల్ని తీసుకొని రమ్మనింది అన్నాడు. టైం మాస్టర్ గారు బయట రోడ్డు మీద కూర్చొని చిందులు దొక్కుతూ ఉన్నాడు. టైం అయిపోతుంది. నా పరిస్థితి ఇప్పుడు సర్వేశ్వర గారింటికి వెళ్ళాలి, సత్సంగానికి రావాలి. టైం ఖచ్చితంగా 1/4 గంట 10 నిమిషాలు లేట్ అవుతుంది. నేను టయాన్ని ఖచ్చితంగా పాటించాలనుకునేవాడిని. అందులో 3 రోజులు సాధనా సత్సంగాలని చెప్పి వచ్చాను. సాధన అంటే ఏంటి? నియమానుసారంగా ఖచ్చితంగా మనం చేయాల్సింది సమయానికి చేయడమే సాధన. ఏం చేయాలి దేవుడా బాబా, మాట తప్పాను, కానీ అందరూ నా మిత్రుడు సర్వేశ్వరరావు గారి సోదరులు సోదరిమల్లే కాబట్టి ఆలస్యానికి మన్నిస్తారు అనుకున్నాను. కానీ బాబా గారు హారతిని ఆలస్యంగా జరిగేటట్టు చేసి అక్కడ కూడా సర్వేశ్వరరావు గారి మీద ఆయనకున్న ప్రేమని ఇక్కడ చూపించాడు. నాకు అనిపించింది ఆలస్యంగా వచ్చుంటే ఖచ్చితంగా సిగ్గుపడేవాడు, కానీ హారతి కొద్దిగా ఆలస్యం కావడం, సత్సంగానికి ఆలస్యంగా నేను రాలేదు అనే ఒక ఆత్మతృప్తితో నేను ఈరోజు సత్సంగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందిత. సమాం పాతు
सरस्वती भगवती निःशेष जाड्यापः निःशेष जाड्यापः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सदा सत्स्वरूपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थान संहार हेतुं स्वभक्तेच्छया मानुषं दर्शयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं नमामीश्वरं सद्गुरुं సాయినాథం. సచరిత్రలో ఒక మాట ఉంటుంది, మానవ జన్మ లభించడం చాలా చాలా దుర్లభం. అందులో కూడా బ్రాహ్మణ జన్మ లభించటం అంతకన్నా దుర్లభం. సాయి భక్తుడిగా జన్మించడం అనేది అన్నిటికంటే దుర్లభం, అన్నిటికంటే భాగ్యం అని చెప్పబడింది. ఆ విధంగా మన జన్మ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించుకొని ఊహించుకొని మనం ప్రతి క్షణం కూడా బాబా వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన పాదాల చెంతకి మనల్ని చేరుకున్నందుకు. ఎన్నో వేల జన్మల సంస్కారాలు పుణ్యం ఉంటే తప్ప గురువు పాద సేవ లభించదు. అటువంటిది సద్గురువు పాద సేవ లభించడం ఇంకా కష్టం. సమర్థ సద్గురువు జగద్గురువుల సేవ దొరకడం అనేది మహా దుర్లభమైనటువంటి విషయం. అంతటి భాగ్యాన్ని మనం పొందాం. ఇది ఒక అదృష్టం. మనందరికీ తెలుసు, గురువు అనగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించువాడు. అజ్ఞానం అనగా ఏమిటో తెలుసా? తెలియదు కదా. మనం ఇప్పుడు సంసారం చేస్తున్నాం కదా, అదే అజ్ఞానం. అంటే సంసారమే అజ్ఞానం. సంసారం అంటే ఏంటంటే మరి సంసారం చేయొద్దా అన్నప్పుడు సంసారం చెయ్యాలి. సంసారం మనలో ఉండకూడదు. సంసారంలో మనం ఉండాలి, సంసారం మనలో ఉండకూడదు. ఏమంటే ఉంటే తప్పేముంది? హాయిగా ప్రశాంతంగా బ్రహ్మాండం ఉంది కదా. నిజంగా నేను ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అసలు నా మనసులో ఒక చింతన కూడా లేదు, ఆలోచన కూడా లేదు, ఆహా ఎంత బాగుంది మానవ జన్మ అని చెప్పమంటే దేశాధినేతలు కూడా చెప్పరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చెప్పమన్నా చెప్పడు, ఒక డాక్టర్ని చెప్పమన్నా చెప్పడు, ఒక పెద్ద యాక్టర్ని చెప్పమన్నా చెప్పడు. మనందరికంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఇన్ని సమస్యల్లో ఉంటూ కూడా ఈ మానవ జీవితం బాగుంది, ఈ సంసారం బాగుంది అని అనుకుంటాం. ఎన్నిసార్లు బాధపడి ఉంటాం, ఎన్నిసార్లు హార్ట్ బీట్ పెరిగిపోయిన సందర్భాలు వచ్చాయి, ఎన్నిసార్లు టెన్షన్ పడ్డాం, ఎన్నిసార్లు అరుచుకున్నాం, ఎన్నిసార్లు అశాంతితో కృంగిపోయాం, బాధతో కృంగిపోయాం. ఇంకా కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనందరూ తెలుసు. మనం చేసుకోవట్లే, వాళ్ళు చేసుకుంటున్నారు. మనం ధైర్యవంతులం, వాళ్ళు కొద్దిగా అధైర్యవంతులు. కానీ ఆ ఆత్మహత్య కూడా చేసుకోవాలన్నంత కష్టాలు దాదాపుగా ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో వచ్చి ఉంటుంది. అలా ఉంటుంది మానవ జన్మ. అలా డిజైన్ చేశాడు భగవంతుడు. అయినా ఈ జన్మ మీద, ఈ సంసారం మీద మన విరక్తి పుట్టుకు కారణం ఈ 5 ఇంద్రియాలండి. బాగా గుర్తుపెట్టుకోండి. మానవ జన్మలో మనని కట్టిపడేసేది ఏంటంటే ఈ శిరస్సులో ఉన్నటువంటి 4 ఇంద్రియాలు, శరీరం. ఈ 5 ఇంద్రియాలు మనని సుఖాల వైపు లాక్యంతో ఉన్నాయి. వాటితో సుఖపడుతున్నాం. కళ్ళతోటి మంచి మంచి చూస్తూ అబ్బా ఎంత బాగుంది, చెవులతో మంచి మంచి వింటూ ఆహా ఎంత బాగుంది, నోటితో బాగా తింటూ అబ్బా ఎంత రుచిగా ఉంది, మంచి మెత్తటి పరుపు మీద పడుకొని ఆహా ఎంత హాయిగా ఉంది. ఈ 5టికి సంబంధించిన సుఖాలకు అలవాటు పడిపోయి ఇంకా ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని బాధలు పడ్డా, ఎన్నిసార్లు కొట్లాడినా, ఎన్నిసార్లు ఎంత బాధలు కలిగినా కానీ పర్లేదు, ఈ 5 ఇంద్రియాల సుఖాలు ఉన్నాయి కదా, వాటి కోసం బతికేయచ్చు అని బతికేస్తూనే ఉన్నాం.
తమాషాగా మా సాధన సత్సంగాల్లో ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్ అంటే ఏంటి? చక్కగా ఉత్సాహంగా పెళ్లి జరుగుతుంది, అందరం మంచి మంచి బట్టలు వేసుకుని, మగవాళ్ళు సూటు బూటు వేసుకొని వచ్చారు, ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని వచ్చారు. చక్కగా ఈ మధ్య పెళ్ళిళ్ళు అనగానే డ్యాన్సులు ఫస్ట్, ఇంకా ఆ సౌండ్ చూడండి, మళ్ళా మంచి సాధన పొలకైతే చచ్చిపోదాం అనిపిస్తుంది, పారిపోదాం అనిపిస్తుంది. దాన్ని డీజేమో ఏదో అంటారు, ఏదో జమ్ అది ఏదో అంటారు, ఆ సౌండ్ సిస్టమ్ పెడతారు, ఇంకా దానికి గెంతుతూ ఉంటారు. అదొక ఆనందం, బాగుంది, సంతోషం. అందరం గెంతుతూ ఉన్నాం. సడన్గా పెళ్లి కొడుకుకు సంబంధించిన వాళ్ళకు, పెళ్లి కొడుకుకి సంబంధించిన వాళ్ళు ఒక ఫోన్ వచ్చింది. ఏమండి, మీ రక్త సంబంధం ఒకరికి యాక్సిడెంట్ అయిపోయి పోయారు. ఇప్పటిదాకా ఉన్న ఆనందం ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి, ఏమవుతుంది? ఒక్కసారిగా శరీరం మొత్తం నిశ్శబ్దం అయిపోయి కాళ్ళు ఉనికి పడిపోతాం, అంతేనా? ఒక క్షణం ఉందాం, ఆహా ఓహో డ్యాన్స్, మరొక క్షణంలో పడిపోయి. ఇది మానవ జీవితం, మనం అలా జీవిస్తున్నాం. అందరూ అంతే, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద అధికారి అయినా, నీ వెనకాల ఒక లక్షల మంది సపోర్టు ఉన్నా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ప్రతి మానవుడికి సుఖం వస్తే గెంతుతాడు, దుఃఖం రాగానే కుంగిపోతాడు. ఇది జీవితం. ఇలాంటి జీవితమేనా మానవుడికి? అందరికి ఇంతేనా? మన బతికింతేనా? ఏదో రిమోట్ కంట్రోల్ ఉన్నట్టుగా నవ్వరా అంటే నవ్వడం, ఏడవరా అంటే ఏడవడం, అంతేగాని మనకంటూ ఈ జీవితంలో ఒక స్వేచ్ఛ, మనకంటూ ఎప్పుడూ ఆనందంగా ఉండే ఆ యొక్క మానవ స్థితి, ఆ మానసిక స్థితి లేదా? ఉంది. అదే జ్ఞానం. ఒక్క జ్ఞానంతో మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ చలించకుండా నిశ్చలంగా ఉండే ఒక గొప్ప మానసిక స్థితి వస్తుంది. దాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్క గురుదేవుడు మాత్రమే. ఆ స్థితిని ఎంతమందిని బాబా దగ్గర సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అన్నీ ఉన్నా సరే ఓ చిన్న ఇష్యూ జరగగానే కుంగిపోయి పడిపోయే బలహీనులుగా బతుకుదామా? ఏం జరిగినా కానీ చెల్లించకుండా, అవునా ఓకే అది మామూలే, జీవితంలో అది చాలా సాధారణ విషయం. ఆ రావడం హరిశ్చంద్రుడికి జరగలేదా? రాముడికి జరగలేదా? సీతమ్మ వారికి జరగలేదా? లేదా ద్రౌపదికి జరగలేదా? మహాత్మా గాంధీకి కష్టాలు పడలేదా? ఎంతమంది ధర్మరాజు పడలేదా? ఎంతమంది మహామహులు కష్టాలు అనుభవించలేదు? మానవ జీవితం అంటే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కీడు జరుగుతుంటుంది, మంచి జరుగుతూ ఉంటుంది, పుడుతుంటాం, చనిపోతుంటాం, లాభం వస్తుంది, నష్టం వస్తుంది, ఇవన్నీ కామన్. ఐ డోంట్ కేర్, ఓకే కానివ్వండి అనే ఒక స్థితిని మనం సంపాదించుకోవాలి కదా. అదంతా కూడా సాయినాథుల వారి సచ్చరిత్రను చదివినప్పుడు, అందులో నుంచి మనకు లభించే జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దానిని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు అటువంటి ఒక స్థిత ప్రజ్ఞత వస్తుంది. భగవద్గీత మొత్తం కూడా, ఆధ్యాత్మిక సాధన మొత్తం కూడా ఒకే ఒక్క స్థితి కోసం మనకు ప్రసాదించారు. ఏంటి అంటే స్థిత ప్రజ్ఞత. ఏమిటండి ఆ స్థిత ప్రజ్ఞత? శత్రుమిత్రుల యందు, అంటే మనకు మంచి మిత్రుడు ఉన్నాడు, మిత్రుడిని అందరం ప్రేమిస్తాం. మనం ఒక శత్రువు కూడా ఉన్నాడు, వాడు ఎప్పుడు మనని ద్వేషిస్తుంటాడు, మనకు నష్టం కష్టం కలిగిస్తుంటాడు. వాడిని చూడగానే మన హార్ట్ బీట్ పెరిగిపోతుంది, టెన్షన్ వచ్చేసింది. దరిద్రుడు ఎదురొచ్చాడు, పద అటు వెళ్ళిపోదాం అనుకుంటాం, ఎదురుగా వెళ్తే ఇంకా ఎక్కువైపోతుంది. అలా కూడదు. శత్రువుని కూడా నువ్వు నీ మిత్రుడుగానే, అంటే మిత్రుని ఎలా ప్రేమిస్తావో అంతగా శత్రువుని చూసినా కానీ నీ మనసు అలాగే ప్రశాంతంగా ఉండగలిగితే అది సమస్థితి. శీతోష్ణ స్థితుల యందు ఫ్యాన్లు ఉంటాయి, ఏసీ ఉంటుంది, అబ్బా చల్లగా హ్యాపీగా బ్రహ్మాండంగా ఉంది. ఆ రెండు పోయాయి, మన చేతులు లేదు, అది కరెంటు చేతులు. అంతే, ఇంకా అందరినీ తిట్టుకుంటూ కూర్చుంటాం, గవర్నమెంట్తో సహా, ఆ డిపార్ట్మెంట్తో సహా, మన ఊళ్ళో నాయకులతో సహా. ఇంక ఎంతమందిని తిట్టాలో అంతమందిని తిట్టుకుంటాం, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా అసలు ఆ గవర్నమెంట్ ఇలా ఉండేదండి, ఈ గవర్నమెంట్ ఇలా ఉండేదండి, అసలు ఇక్కడికి వీళ్ళు వచ్చాక అలా ఉంది, వాళ్ళు వచ్చాక అలా ఉంది అనేసి అందరినీ తిట్టుకుంటాం. కానీ కరెంటు మన చేతిలో ఉందా? ఎవరైనా కావాలని తీసేస్తారా? అది పోతుంది. కానీ ఆ అసహనంతో ఆ బాధ భరించలేక ఇంకా అందరిని తిట్టేస్తాం. ఇంట్లో అవసరం వస్తే ఇంట్లో వాళ్ళని కూడా తిడతాం.
కారణం కాకుండా సరే వాళ్ళని కూడా తిడతాం. కానీ కరెంటు ఉన్నా కరెంటు పోయినా, ఏసీ ఉన్నా ఏసీ పోయినా మనసుని నిశ్చలంగా ఉంచుకోగలుగుతావా? అది సమస్య. శీతోష్ణ స్థితుల యందు, లాభ నష్టాల యందు. వ్యాపారంలో మంచి లాభం వచ్చింది, నాకు మంచి లాభం వచ్చింది, ఈరోజు డిన్నర్ పెట్టాను, మా ఇంటికి రండి, హ్యాపీగా డిన్నర్ పెడతాం అందరినీ పిలిచి. కానీ నష్టం వచ్చినప్పుడు ఇంతకు చెప్పినట్టు కుంగిపోతాం. అప్పుడు కూడా ఇందాక చెప్పిన జ్ఞానాన్ని మనం ఉపయోగించి లాభ నష్టాలు ఇవన్నీ సాధారణం. ఓకే, అంటే నేను ఏమని చెప్తానంటే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. సంఘటనలు జరుగుతున్నాయి, కానీ ఆ సంఘటన నిన్ను బాధపడమని అది చెప్పలేదు సుమా. గుర్తుపెట్టుకోవాలి ఇది బాగా. చాలా చనిపోతున్నారు, బతుకుతున్నారు, లాభం నష్టం, శత్రువు మిత్రులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏ సంఘటన కూడా నిన్ను బాధపడి చెప్పాల, నువ్వు బాధపడుతున్నావు. సంఘటన జరగడం అది ఒక విషయం, బాధపడమని ఎవరు చెప్పారు? బాధపడితే సంఘటన మారిపోద్దా? నష్టం లాభంగా మారిపోద్దా? శత్రువు మిత్రుడిగా మారిపోతాడా? కరెంటు వెంటనే వచ్చేస్తుందా బాధపడితే? అని తెలిసిన మనం బాధ అశాంతి గురి చేసుకుంటూ మనని మనమే పాడు చేసుకుంటున్నాం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని రమణ మహర్షి గారు మాట చెప్తాడు, అన్నీ బయట జరుగుతున్నాయి, నువ్వు లోపలికి తెచ్చుకొని ఎందుకు కుంగిపోతావురా అంటున్నాడు. అంతే కదా, అన్నీ బయట జరుగుతున్నాయి, లోపలేం జరగట్లా, లోపల హ్యాపీగా ఉంది. దాన్ని లోపలికి తీసుకొని నువ్వు దాని అంతా పాడు చేసుకొని కుంగిపోతావు. ఏంటిది? ఇది మనం చేసుకున్న పనే కదా. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనం గురువుల దగ్గర నుంచి పొంది మన జీవితాన్ని ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, యంగ్గా ఉన్న వాళ్ళు కావచ్చు, కుటుంబంలో వచ్చే ప్రతి సమస్యని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ, నెమ్మదిగా ఆలోచిస్తూ మనం వాటిని మంచిగా ప్రశాంతంగా తీసుకుని మన మనసును ప్రశాంతంగా ఉంచుకునే అవకాశం మనకే ఉంది సుమా. అందుకనే ఆధ్యాత్మికం ఏం చెప్తుందంటే, నీ దుఃఖానికి నువ్వే కారణం, నీ సుఖానికి నువ్వే కారణం. ఎలా కారణం? దాన్ని తీసుకునే విధంగా నువ్వు తీసుకోవట్లేదు, దాన్ని నీవు అజ్ఞానంతో తీసుకొని కుంగిపోతూ ఉన్నావు. అదే కదా భగవద్గీత పుట్టింది అక్కడే. అర్జునుడు తాతలు, తండ్రులు, మేనమామలు వీళ్ళందరినీ నేను చంపడం కరెక్ట్ కాదు అన్నప్పుడు, దుఃఖపడ్డప్పుడు, దుఃఖించపడని దానికోసం దుఃఖిస్తున్నావు అర్జున. కాబట్టి తెలుసుకో, ఈ జనన మరణాలు అనేవి లేవు, ఆత్మ శాశ్వతం. శరీరం అనేది ఒక చొక్కా లాంటిది, తొడుక్కుంటావు, వదిలేస్తుంటావు, పడేస్తావు. శరీరం కూడా అంతే, పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది. అది సృష్టి నియమం, దాన్ని ఎవరు కూడా తప్పించలేరు. అయినా ఎవరైనా చనిపోతే తల పగలగొట్టుకుని ఏడవకుండా, గుండె పట్టుకుని ఏడవకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన భగవద్గీత చెప్పి 5000 సంవత్సరాలు అయింది. మన ఆత్మ మరణం లేదని చెప్పాడు. శరీరం పుడుతుంది, పెరుగుతుంది, చనిపోతుంది, సాధారణమే అని చెప్పాడు. మన కళ్ళ ముందు మన తాతలు, తండ్రులు, మేనమామలు అందరూ చనిపోతూనే ఉన్నారు. పెద్ద పెద్ద మేధావులు, పండితులు, అధికారులు వాళ్ళు చనిపోయారు. ఇంకా చెప్పాలంటే భూమి మీద అవతరించిన అవతార పురుషులు కూడా చనిపోయి వెళ్ళిపోయారు. ఎవరు మిగిలారు? ఇది చాలా సాధారణమైన సృష్టి నియమం. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? అందరూ ఏడుస్తున్నారు కాబట్టి మనం కూడా ఏడుస్తున్నాం. ఎవరన్నా ఏడవకుండా ఉన్నారనుకోండి పొరపాటున జ్ఞానంతో, వాడొక బండర మనిషి కూడా హృదయమే లేదురా అసలు. చనిపోతే కనీసం వాడు చూడు ఎలా నిలబడ్డాడో ఏడవకుండా. కాబట్టి అందరిలాగా మనం కూడా ఏడిస్తేనే మనుషులు. ఏడవకపోతే నేను జ్ఞానిని అంటే ఇలా నిన్ను తిట్టి, అరిసి, విమర్శించి ఏడ్చేలా చేస్తాను. అది మనకున్నటువంటి. ఎలాగా? బాబాగారేమో చాలా నిరాడంబరంగా ఒక చినిగిన కఫని వేసుకొని ఒక గోనెగుడ్డ మీద కూర్చొని వారానికి 10 రోజులు స్నానం చేస్తూ, తలుపులు తాళాలు లేని మట్టి మీద ఆ మసీదులో ఉంటూ, 4 ఇళ్లలో భిక్షమెత్తుకుంటూ పరమ వైరాగ్యంతో జీవించాడు కదా. మానవుడి సుఖానికి కారణం వైరాగ్యం, మానవుడి సుఖానికి కారణం నిరాడంబరత్వం. ఉన్నదానితో జీవించడం, ఉన్నదాంతో తృప్తి పడడం, అది మానవుడి సుఖానికి మూలం, కారణం.
ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే ఆ ఐశ్వర్యాన్ని అనుభవించకుండా అది ఉంది అంతే, తాను చాలా సాధారణమైన వ్యక్తిలాగానే జీవించడం అనేది మన అందరికీ కూడా శాశ్వతమైనటువంటి సుఖశాంతులకు ఆ నిరాడంబరత ముఖ్యం. మహాత్ములందరూ నిరాడంబరగా జీవించారు. బాబాగారు అంత నిరాడంబరగా జీవించాడు. ఆయన అంత నిరాడంబరంగా ఎవరు జీవించలేరేమో అది మనకు చూపించాడు. ఒరే చూడండి, మట్టి మిద్దెల్లో ఉన్నాను నేనేం ఫీల్ అవ్వట్లా. మనకు పాలరాతి మిద్దెలున్నా ఇంకా కొద్దిగా పెద్దగా ఉంటే బాగుండు అనే ఆలోచనతో ఆ పాలరాతి మిద్దెల్లో కూడా అశాంతితో ఉంటాం. అవునా? బ్యాలెన్స్ బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నా కానీ 10 కోట్లు ఎప్పుడు చేయాలి అనే ఆలోచనతో 1 కోటి రూపాయలు ఉన్నాయి నాకు అనే సంతృప్తి ఆనందం లేకుండా జీవిస్తుంటాం. అన్ని విషయాలు అంతే, ఉన్నదాంతో తృప్తి చెందకుండా ఇంకా కావాలి అనే దానితో మనం మన మనసును అశాంతితో చేసుకుంటూ ఉన్నాం. అలా అక్కర్లేదురా, ఇదిగో నేను ఎలా ఉన్నానో అని చూపించాడు. నేను ఎక్కడ జీవిస్తున్నానో చూడండి. ఒక మట్టి మిద్దె, గుంతల మిద్దె అనకూడదు దాన్ని, అలాంటి చోట జీవిస్తున్నాను. చిన్న కఫని వేసుకున్నాను, గోనెబిడ్డపై కూర్చున్నాను, 4 ఇళ్లలో భిక్షతో జీవించాను. అయినా నేను ఆనందంగా బ్రహ్మానందంగా ఉన్నాను. చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్పిస్తున్నాడు, మీకు కూడా చెప్పి ఉండొచ్చు. అన్నీ ఉన్న మనము ఏమీ లేని బాబా దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయనకు భార్య లేదు, పిల్లలు లేదు, సంసారం లేదు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏమీ లేదు. మనకు అన్నీ ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బంగారం ఉంది, మిద్దెలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. బాబా దగ్గర వెళ్ళి బాబా అని అడుక్కుంటున్నాం. ఆలోచించాలి కదా. అన్నీ ఉన్న మనం ఏమీ లేని ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కోవడం ఏంటబ్బా? ఏమున్నా ఆయన దగ్గర? మన దగ్గర ఎవరి దగ్గర లేనిది ఏదో ఆయన దగ్గర ఉంది. ఏంటిది? ఇందాక చెప్పిన జ్ఞానం. ఆ జ్ఞానం ఒక్కటి ఉంటే చాలు, ఏమీ లేకపోయినా మనం కూడా బాబాలాగా రాజాదిరాజులాగా బతకొచ్చు. కొంతమంది అవధూతల దగ్గరికి వెళ్తుంటాం చూడండి. అవధూతలు రోడ్డు పక్కన కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు, ఒళ్ళంతా మసి కొట్టుకుపోయి మట్టి కొట్టుకుపోయి ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి వాళ్ళకి సపర్యలు చేయాలని చూస్తుంటాం. ఆశ్చర్యం ఎట్లా? వాళ్ళు ఎలా ఉన్నారు? చూస్తేనే పిచ్చి వాళ్ళలాగా ఉన్నారు, అడుగు తినే వాళ్ళలాగా ఉన్నారు, అసహ్యంగా ఉన్నారు, కానీ పూజిస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేన్నైతే పూజిస్తున్నామో, దేన్నైతే ఆరాధిస్తున్నామో అది గొప్పదని నీకు తెలియకుండానే నువ్వు అంగీకరించి చేస్తున్నావు. అటువంటప్పుడు ఆ గొప్ప స్థితిని నువ్వెందుకు చెయ్యాలనుకోవట్లేదు? ఆ గొప్ప స్థితిని నువ్వెందుకు ఆచరించాలనుకోవట్లేదు? అది అంత గొప్పదైతే, అందరి చేత నమస్కారం పెట్టబడేది, పూజింపబడేది అయినప్పుడు నువ్వెందుకు ఆ స్థితిని తీసుకోవట్లేదు? అది ఎవరు కావాలన్నట్లా. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అన్నీ వదిలేసిన బాబా గారిని మనం ఎలా తయారు చేసామో తెలుసా? తిట్టుకోవకండి, వాస్తవం చెప్తున్నాను. ఆయన్ని కూడా బంగారు కిరీటాలు పెట్టాం, ఆయన మెడలో కూడా బంగారు నగలు వేసేసాం. అలా టోటల్గా ఆయన్ని మన మార్గంలోకి లాగాలని చూస్తున్నామే కానీ మనం ఆయనకు నేర్పించదలిచిన నిరాడంబరత్వం నేర్చుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయట్లా. ఆ వైరాగ్యాన్ని నేర్చుకోవాలని ప్రయత్నం చేయట్లా. బాబా నువ్వు అలాగా ఉంటే మాకు చాలా డేంజర్, మమ్మల్ని నీలాగా చేయాలని చూస్తావు. నీకు కూడా నెత్తిన టోపీలు పెట్టేసి బంగారం దించేసి, ఏమయ్యా నువ్వు 10 కేజీలు వేసుకున్నావు కదా, మేము 1 కేజీ వేసుకుంటే నష్టమేముంది, ఇంకా నువ్వేం మాట్లాడుతూ బాబా అన్నట్టుగా బాబా గారి నోటికి తాళం వేసేసాం. ఇంకెక్కడి బాబా తత్వం, ఇంకెక్కడి బాబా తత్వాన్ని మనం ఆచరించాలి? బాబా కూడా నోరు మూసుకొని కూర్చొని మీ ఇష్టం నాన్న, మీకు నచ్చిన మార్గంలో మీరు వెళ్ళండి, ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉందన్నాడు బాబా. ఈ ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉందన్నాడు. అంత మాయే దాని అర్థం మొత్తం. మరి మన బాబాని దేని గురించి అడుగుతాం? ప్రపంచంలో ఉన్న విషయాల గురించి అడుగుతాం. ఏదైతే మాయ అన్నాడో మనం ఆ మాయ గురించే ఆయన పాదాలు పట్టుకొని బాబా మాకు అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని అడుగుతాం. ఒరే అంతా మాయ అని చెప్పాను రా, నువ్వు అడిగేది కూడా మాయ, ఇచ్చినా కానీ నీ దగ్గర నిలబడి సావదు. దాన్ని ఎందుకు అడుగుతావు? అయినా పర్వాలేదు బాబా అది ఇచ్చేయండి. ఆ మాయ కారణంగానే నువ్వు ఏడుస్తున్నావురా, బాధపడుతున్నావురా, అన్నీ ఉన్నా కానీ నీ జీవితంలో కూడా అన్ని కష్టాలే ఉన్నాయి కదరా, వద్దురా అంటే పర్వాలేదు బాబా, కష్టాలైనా నష్టాలైనా భరిస్తాము, కానీ
మేము మాత్రం అజ్ఞానాన్ని విడిచిపెట్టాం, మాయని విడిచిపెట్టాం, ఏడుస్తూ నవ్వుతూ ఇలాగే బతుకుతాం. కానీ ఏడుపు అనేది లేకుండా సచ్చిదానంద స్థితిలో, బ్రహ్మానంద స్థితిలో, నువ్వుండే ఆ ఆనంద స్థితిలో ఉండడానికి మేము ఎప్పుడు కూడా ఒప్పుకోం బాబా. అట్లా అయిపోయింది మన సాయి భక్తుల పరిస్థితి. దీన్ని దాటాలి. దీన్ని దాటడానికి ఒకటే మార్గం, సచ్చరిత్ర పారాయణం చెయ్యాలి, నెమ్మదిగా చెయ్యాలి, ప్రతి అక్షరం అర్థం చేసుకుంటూ చెయ్యాలి. దాని ద్వారా సాయి తత్వం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎన్ని ఉన్నా మన జీవితంలో ఎందుకు శాంతి లేదో అర్థమవుతుంది. మన జీవితంలో ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, భర్తకు భార్య కూడా పడకుండా ఎంతోమంది సాయి భక్తులు చూస్తున్నాం. భార్య భర్తలకు పడదు, ఇద్దరు సాయి భక్తులే. సాయి భక్తులు కాని భర్త కాని భార్య ఉంటే అది వేరే విషయం, అది పూర్వజన్మ కర్మానుసారంగా వస్తుంది, మనం పడాలి. కానీ ఇద్దరు భార్య భర్తలు సాయి భక్తులై ఉండి కూడా ఆమె ఈయనకు పడదు, ఈయన ఆమెకు పడదు. ఆమె మార్గంలో ఆమె పోతుంటుంది, ఈయన మార్గంలో ఈయన పోతాడు. ఆమె ఒక మాట అంటే ఈయనకు పడదు, ఈయన ఒక మాట చెప్తే ఆమెకు పడదు. ఎట్లా మీరు సాయి భక్తులు అవుతారు? ఏమిటి సమస్య అంటే సాయి తత్వాన్ని మనం అర్థం చేసుకోకపోవడమే. ఒక్కటే బాబా చెప్పింది, అన్ని చోట్ల మనం పెడుతుంటాం, శ్రద్ధ, సబూరి అంటే సహనం. సహనం ఉన్నప్పుడు భార్య భర్త ఇద్దరు సాయి భక్తులైతే, ఇద్దరు సహనపరులైతే గొడవలు ఎందుకు వస్తాయి? ఎవరిలో సహనం లేదు, నాదే గొప్ప, నాదే గొప్ప, నా మార్గమే గొప్ప, నీ మార్గమే తప్పు. ఇలా తన్నుకోవడానికి, విమర్శించుకోవడానికి, అహంకరించడానికి సాయి మార్గం అవసరమా? ఇతర ఏ మార్గంలో లేని గొప్ప సౌలభ్యం ఒక్క సాయి మార్గంలో ఉంది. అదే సహనం అనే మహామంత్రాన్ని బాబా మనకిచ్చాడు. సచ్చరిత్రలో మీకు 19వ అధ్యాయంలో సహనం గురించి అద్భుతంగా చెప్తాడు. శ్రద్ధ, సబూరి రెండు అక్క చెల్లెల లాంటివి. ఈ రెండు లోతు కనుగొన శక్యం కానిది. ఒక్క సబూరి ఉంటే సమస్త గుణ సంపదలు కూడా ఆ వ్యక్తిలోకి వచ్చేస్తాయి. ఒక్క సబూరి అంటే ఒక్క సహనం ఉంటే అన్ని సుగుణాలు వచ్చి చేరిపోతాయి. ఒక్క సహనంతో రాముడు దేవుడు అయ్యాడు. ఒక్క సహనంతో హరిశ్చంద్రుడు గొప్ప మహాత్ముడు అనిపించుకున్నాడు. ఒక్క సహనంతో ధర్మరాజు మహాశక్తి సంపన్నుడయ్యాడు. ఈ మధ్య బాబా నన్ను అన్ని చోట్ల పద్యం పాడిస్తుంటాడు. అలుగుటయేరుంగని ఆ మహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు, సాగరములన్నీ ఏకము కాకపోవు, ఈ కర్ణులు 10,000 అని నొత్తురు సత్తురు రాజరాజా. అంతటి శక్తి దేనివల్ల వచ్చిందో తెలుసా? ఒక్క సహనం వల్ల మాత్రమే వచ్చింది. మీకు అందరికీ సత్సంగాలు ఎలా కూర్చోవాలో చెప్తాను. ప్రధానమంత్రి వచ్చి అక్కడ నిలబడ్డా కానీ చూపు తిప్పవాకండి, ఓకే? ప్రధానమంత్రి వచ్చాడన్నా చూపు తిప్పకుండా సత్సంగం వైపే ఉండే కాన్సన్ట్రేషన్, శ్రద్ధ ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ ఏకాగ్రత. చాలా చోట్ల చెప్పిస్తుంటాడు బాబా చెప్పి శ్రద్ధ అంటే అది ఏకాగ్రత. కాబట్టి ఆ విధంగా సహన శక్తి చాలా గొప్పది. పిల్లలకు నేర్పించండి. సంసారాలు 30 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినా 3 నెలల్లో విడిపోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలను పరిశీలించండి. రాష్ట్రంలో పెద్ద పెద్ద వాళ్ళ జీవితాలలో పెళ్ళిళ్ళు అయితే 3 నెలల్లోనే విడాకులు. వాళ్ళు 30 కోట్లు ఖర్చు పెట్టి చేసి ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ఇద్దరికీ సహనం అంటే తెలియదు, సంసార విలువ తెలియదు, మన భారతీయ సంప్రదాయం తెలియదు, భర్తకు ఎలా గౌరవం ఇవ్వాలో తెలియదు, స్త్రీని ఎలా గౌరవించాలో తెలియదు. కష్టాలు నష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. మనం నిలబడాలి, సంసారం నిలబెట్టుకోవాలి. ఇవేమి తాత్కాలికమే, ఎప్పుడు ఉండవు. నెమ్మది నెమ్మదిగా అవి తొలగిపోతాయి. మన మధ్యలో భార్యాభర్తల బంధం పెరుగుతుంది. పిల్లలు వస్తారు, ఆ పిల్లల మీద మళ్ళీ మనకు బంధం పెరుగుతుంది. అప్పుడు సంసారం శాశ్వతమవుతుంది అనే ఒక లాంగ్ ప్రాసెస్ అనేది పిల్లలకి ఎవరికి తెలియదు. చెప్పడానికి మనకు టైం లేదు. సెల్ ఫోన్ చూసుకుంటే 24 గంటలు కాదు, 48 గంటలు కూడా సరిపోవట్లేదు అనే పరిస్థితిలోకి వచ్చాం. టీవీ చూసుకుంటూ కూర్చుంటే, సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే ఇల్లు గాలిపోయినా ఒళ్ళు గాలిపోయినా తెలియని స్థితిలోకి వచ్చేసాం. అంతా ఎటో 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 ఏదో ఏదో జీవిస్తున్నాం. యాంత్రిక జీవనం అయిపోయింది. కాబట్టి శ్రద్ధ, సహనం అనే 2 మహామంత్రాలు ఈనాటి మన పిల్లలకు నేర్పించకపోతే వారి జీవితాలు ఉట్టివే. 4 రోజుల్లోనే నాశనమే. అసలు పిల్లలు ఎవరు తల్లిదండ్రుల మాట వినట్లేదు. వాళ్ళ ఇష్టమే, చదువు వాళ్ళ ఇష్టమే, పెళ్ళి వాళ్ళ ఇష్టమే, విడాకులు వాళ్ళ ఇష్టమే.
ఆ తర్వాత జీవితాంతం మూడుబారిపోయిన జీవితం, ఎండిపోయిన చెట్టులాగా జీవించడం వాళ్ళ ఇష్టమే. వాళ్ళకు కూడా ఏ బాధ లేదండి బాబు. ఇంతకుముందు విడిపోవాలని ఎందుకు బాధపడేవాళ్ళంటే భర్త లేకపోతే ఎలా బతకాలి, భార్య లేకపోతే ఎలా బతకాలి, అబ్బాయి ఇప్పుడు బతకడానికి చాలా ఉన్నాయి. ఏమీ లేకపోయినా పర్వాలేదు, సెల్ ఫోన్ ఒకటి చాడు, ఎవడక్కర్లా. భోజనాలు అవి కూడా అక్కర్లా, ఫోన్ చేసి ఆర్డర్ చెప్తే చాలు, కావలసిన భోజనాలు అక్కడ తెచ్చి నమస్కారం పెట్టి రెస్పెక్ట్ చేసి మన చేతిలో పెట్టిపోతున్నాడు. అసలు ఒకరి అవసరం ఒకరికి లేనే లేదు, ఒక మనిషి అవసరమే లేదు ఈ రోజుల్లో. అలా జీవిస్తున్నాడు. కానీ ఆ జీవనమంతా ఒక యాంత్రిక జీవనం అయిపోయింది. కానీ ఎవ్వరి మనసులో ప్రేమ లేదు, సహనం లేదు, సమభావం లేదు, బాంధవ్యం లేదు, బంధుత్వం లేదు, అనురాగం లేదు, ఆప్యాయత లేదు, ఆనందం లేదు. మనిషికి మనసులో ఎన్ని మధుర భావాలు ఇచ్చాడు, ఎన్ని మధుర భావాలు. ఒకసారి పాత పాటలు వినండి, పాత పాటలు వినండి. ఇన్ని భావాలు ఉంటాయా మనసులో? ఆహా, ఆ భావాలు తలుచుకున్నప్పుడు మానవ జన్మ ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. అన్నీ అసలు ఆ పదాలు కూడా వాటికి అర్థాలు ఇప్పటి పిల్లలకి ఎవరికి తెలియదు. మనకు తెలియకపోయినా ఆ పదాలు మనకి అర్థమైనట్టుగా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంత అద్భుతమైనటువంటి పాటలు పూర్తిగా మర్చిపోయాం. తెలుగు భాష అనేది ఎంత గొప్పది, ఆ భాషలో ఉన్న పదాలు ఎంత గొప్పవి. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం, ఒక్కొక్క అర్థానికి ఒక్కొక్క భావం, ఒక్కొక్క భావానికి ఒక్కొక్క ఆనందం. అబ్బా, ఈ కాలం పిల్లలు ఎన్ని ఆనందాలు పోగొట్టుకున్నారు, ఎన్ని ఆనందాలు పోగొట్టుకున్నారు. చిన్నప్పుడు మనం ఆడుకున్న కోతి కొమ్మొచ్చే ఆట దగ్గర నుంచి ఈనాటి పిల్లలకి ఏమీ లేవు, పుస్తకాలు తప్ప ఇంకేమీ లేదు, సెల్ ఫోన్ పుస్తకం తప్ప మరొకటి లేనే లేదు. ఇంత వయసు వచ్చి అన్నీ అనుభవించిన మనం కూడా సెల్ ఫోన్కు దాసోహం అయిపోయాం. మనం కూడా మధుర భావాలకు దాసోహం పోగొట్టుకున్నాం. ఇంట్లో భార్యతో భర్త 4 మంచి మాటలు మాట్లాడుకొని పరవశించిపోయే రోజులు పోయాయి. దానికి కారణం డబ్బు 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 డబ్బు. రెండో కారణం సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్ సెల్ ఫోన్. మూడో కారణం జబ్బులు 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 జబ్బులు. ఎవరిని చూసినా ఎన్ని జబ్బులో. నాకు అనిపించిన ఆశ్చర్యం వేస్తుంది. 3000 జబ్బులకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చి 3000 జబ్బులు ఉన్నాయా? 1-2 జబ్బులకే చచ్చిపోతున్నామే, 3000 జబ్బులు ఉన్నాయా? ఆహా, ఈ శరీరం ఎంత గొప్పది. కాబట్టి మనం ఒక్కసారి ఆ విధంగా ఆలోచించుకొని గురుమార్గంలోకి వచ్చినప్పుడు మొదట చెప్పినట్టుగా జీవన విధానం అనేది దేని మీద ఆధారపడి ఉంది? డబ్బు మీద ఆధారం ఉందా సుఖం? ఓ మంచి ప్రధానమంత్రి పదవి అనే దాని మీద ఆధారపడి ఉందా సుఖం? 1,00,000 మంది మన వెనకాల నిలబడితే మనం సుఖంగా ఉంటామా? కాదు. మనందరికీ తెలుసు, పెద్ద పెద్ద కోటీశ్వర్ల ఇళ్లలో కూడా రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో కూడా కుటుంబ సమస్యలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. మరి డబ్బున్నా అధికారం ఉన్నా 1,00,000 మంది వెనకాల ఉన్నా కానీ ఆ బాధలు కష్టాలు అలాగే ఉంటే ఏమి ఉంటే అవి లేకుండా పోతాయి. అది ఎవరైనా ఆలోచిస్తున్నావా? ఆలోచించట్లా. ఆ ఏది ఉంటే ఏమీ లేకుండా ఉంటుందో, ఏది ఉంటే ఎన్ని బాధలున్నా ఆ బాధలు మనసుకు తాకకుండా ఉంటుందో అంతా మనసే కదా ప్రధానం. మీకు ఉదాహరణ చెప్తాను. మహాత్మా గాంధీని జైలుకు తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆయన ఎలా ఉంటాడో చూపిస్తాను. ప్రశాంతంగా కూర్చొని భగవద్గీత చదువుకుంటూ ఉంటాడు. అంటే ఆయన ఆశ్రమంలో ఉన్నా భగవద్గీత చదువుతాడు, జైల్లో తీసుకెళ్లి వేసినా భగవద్గీత చదువుకుంటాడు. మనసులో ఎటువంటి ఆందోళన ఉండదు, అశాంతి ఉండదు, అక్కడ ఇక్కడ ఒకే రకంగా ఉంటాడు. మనని జైల్లో వేశారనుకోండి, ఆలోచించండి ఒకసారి. వెంటనే ఫోన్ల మీద ఫోన్లు, ఒరే తొందరగా విడిపించు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళు, ఎంపీ దగ్గరికి వెళ్ళు, మన అతని దగ్గరికి వెళ్ళు, ఇతని దగ్గరికి వెళ్ళు, ఎంతన్నా ఖర్చు పెట్టు, లాయర్ దగ్గరికి వెళ్ళు. ఎంత టెన్షన్, ఎంత గందరగోళం, ఎంత బాధ, ఎంత భయం. మరి ఏంటి మహాత్మా గాంధీకి మనకు తేడా? ఆయన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకొని మన జీవితాన్ని ఒక నిశ్చలమైన స్థితిలోకి తెచ్చుకొని ఎప్పుడూ ఆనందంగా ఉండే ఆ స్థితిని సంపాదించుకోవాలి. గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు మాత్రమే ఇవ్వగలడు ఆ స్థితిని. అందుకొచ్చాడు ఆయన. అది ఎలా పొందాలయ్యా అంటే, నా తదనంతరం కూడా నా బిడ్డలకు నా ఉపదేశాలు అందాలి, నేను ఇవ్వదలుచుకున్నటువంటి ఆ గొప్ప సచ్చిదానంద స్థితి వారికి లభించాలి అని సచ్చరిత్ర ఇచ్చాడు. మనం ఏం చేస్తాం?
పారాయణాలు చేయి 1 2 3 4 116 పారాయణాలు అయిపోయినాయా? ఓకే, వెరీ గుడ్. దాంట్లో బాబా గారు గోధుమలు విసిరిన కథలో మనకు బాబా గారు ఇచ్చిన నీతి ఏమిటి? ఎవరన్నా చెప్తారమ్మా? ఆ ఫస్ట్ కథ ఏది? ఆ కథలో అంటే బాబా గారి నోటి నుంచి వచ్చిన ప్రతి పదము ప్రతి వాక్యము మనకొక మెసేజ్ ఉంటుంది. అలాగే ఆయన చేసిన ప్రతి చర్యలో కూడా మనకొక మెసేజ్ ఉంటుంది. కాబట్టి గోధుమలు విసిరిన కథ మొట్టమొదటి కథ. దాంట్లో ఉన్న నీతి ఇదండి అని గ్రహించాము అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ధైర్యంగా, ఎవరు టెన్షన్ పడవద్దు, ఎవరు కొట్టరు. నాకు అసలు రాదు, మీకంటే నాకు అసలు తెలియదు. అది చక్కగా చెప్తాను, ఏం పర్లేదు. కూర్చో బంగారు తల్లి. ఎవరికైనా అంతే అర్థమవుతుంది. కల్రాజాడ్యం పోగొట్టడానికి గోధుమలు విసిరారు. అది మెసేజ్ కాదు, ఫలితం. ఆయన దాని నుంచి ఆశించిన ఫలితం ఏంటంటే ఆ గోధుమలు బయట చల్లి ఆ ఊరి ప్రజలకు కలరా అంతవరకే తెలుస్తుంది సాధారణంగా మామూలు వ్యక్తులకి. ఎవరైనా చెప్తారో దాంట్లో ఉన్నటువంటి మెసేజ్ కావాలి నాకు. ఒక మెసేజ్ ఉంది, గొప్ప మెసేజ్ ఉంది. రండి మాస్టర్, మీరు మెసేజ్ని పట్టుకున్నప్పుడే ఒక నీతి నేర్చుకుంటారు, ఒక ఆచరణ నేర్చుకుంటారు. దాని ద్వారా మీ జీవితాన్ని మార్చుకుంటారు. అప్పుడు మీరు పవిత్రులు అవుతారు, పాపకర్మలు జరగవు. సాయిరాం. బాబా గారు ఫస్ట్ మాకు హేమపంత్ గారు ఏం చెప్తారంటే, నేను చూశాను, ఆయన ఆల్రెడీ తిరగంతో ఇస్తూ ఉంటారు గోధుమ పిండి అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆపాలు ఒప్పాలు తెలుస్తుంది. అలాగే మెసేజ్ మాత్రమే కాదొద్దు. మహిళలు వెళ్ళి వాళ్ళందరూ కూడా చేసినప్పుడు బాబా గారు తిరగ ఇస్తుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇల్లు ఏం చేస్తారంటే బాబా గారిని లేపేసి పక్కకి జరిపి వీళ్ళు చేస్తూ ఉంటారు. బాబా గారు ఒకసారి కోపం వస్తుంది మామూలుగా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే బాబా గారు లేవలు గానం చేస్తారు. ఆ దానికి భక్తికి వెళ్ళిపోతారు అన్నమాట బాబా గారు. అంటే దీన్ని బట్టి మెసేజ్ కూడా మనకి ఏంటంటే బాబా గారు లేవలు గానం చేస్తుంటే ఆయన ఆనందపడతారు. చెప్తా. ఇంకా ఎవరన్నా మా మాస్టర్ గారు చెప్తారు, ఎందుకు రావట్లేదు? వేమగిరి మాస్టర్ గారు అండి. సరే, తెలిసిన వాళ్ళు పెద్దలు కొంతమంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కాదు, సాధారణమైనటువంటి భక్తుల దగ్గర నుంచి కావాలి విషయం. అమ్మ వినండి, బాబు చెప్పాడు, బాబాగారు లీలలు చదవడం వల్ల బాబాగారు ఆనందపడ్డారు అని ఆయన అలా అర్థం చేసుకున్నారు. దమ్మా అమ్మా, సరే. అమ్మ చెప్పింది ఏంటంటే కిందిరాయి కర్మ, మీదిరాయి భక్తి, తర్వాత పిడి జ్ఞానం. ఆ రెండింటిని భక్తి జ్ఞానాలను ఆధారం చేసుకొని జీవితాన్ని మనం ముందుకు తీసుకుపోయినప్పుడు పాపకర్మలు అంటవు. అది కూడా ఒక మెసేజ్. చూడండి, 2 మెసేజ్లు వచ్చాయి. ఒకటి, బాబా లీలలు పాడడం వల్ల బాబా సంతోషించాడు. ఒకటి, అందరూ లీలలు పాడుకుందాం, గురువుగారు లీలలు పాడుకుందాం. ఓకే, ఇది ఒక ఆనందకరమైన విషయం. అమ్మ చెప్పినట్టుగా జ్ఞానం భక్తితో జీవిస్తే పాపకర్మలు అంటావు. ఇది ఒక మెసేజ్ తీసుకుందాం. అసలైన మెసేజ్ ఏంటంటే, ఓ వనితలారా, మీకు పిచ్చి పట్టినదా ఏమి? ఎవడబ్బ సొమ్మనుకొని లూటీ చేయుచున్నారు? నేనేమైనా మీ దగ్గర అప్పు తీసుకున్నానా ఏమి అన్నాడు. అంటే అరిశాడు. అరవలో 2 పదాలు అన్నాడు. ఎవడబ్బ సొమ్మనుకొని లూటీ చేస్తున్నారు మీరు? మీ దగ్గర అప్పు తీసుకున్నారా? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మంచి మెసేజ్ ఏమిటంటే, ఇతరుల సొమ్ము ఎప్పుడైనా సరే మనం ఆశించకూడదు. ఎవరికి అధికారం ఉంటుంది? మన దగ్గర అప్పు తీసుకుంటే అప్పుడు అతను మన దగ్గర వచ్చి మనల్ని అడగకుండా కూడా మన దగ్గర తీసుకెళ్ళిపోవచ్చు. నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, ఈ అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అప్పు ఇవ్వలేదు, ఇది తీసుకెళ్ళిపోతున్నా అంటాడు. రైట్, అతనికి రైట్ ఉంది. అలాగే ఇంకొకరి సొమ్ము మనకు అధికారం ఉంటుంది. ఎవరి సొమ్ము? మన తండ్రి సొమ్ము. మన తండ్రి సంపాదించిన సొమ్ము మీద మనకు అధికారం ఉంటుంది. నాన్న, ఇది తీసుకెళ్ళిపోతున్నా నేను అని వెళ్ళిపోతే సర్లేరా అని అంటాడు.
అలాగా ఒక తండ్రి సొమ్ము అప్పు తీసుకున్న వాడికి అధికారం ఉంటుంది. అలా కాకుండా ఇతరుల సొమ్ముని వారికి చెప్పకుండా లూటీ అన్నాడు. లూటీ అనే పదానికి ఏంటంటే దొంగతనం అంటేనేమో మనం లేనప్పుడు వచ్చి చేసేదాన్ని దొంగతనం అంటారు. లూటీ అంటే మనిషి ఉండగానే చెప్పకుండా కట్టేసి కొట్టేసి దౌర్జన్యంగా లాక్కపోవడం అన్నమాట. ఆ విధంగా బాబా కళ్ళ ముందే ఆయన యొక్క గోధుమ పిండిని ఆయన అడగకుండా చెప్పకుండా తీసుకెళ్ళిపోతుంటే ఎవడబ్బా సొమ్మునికి తీసుకెళ్తున్నారు, లూటీ చేస్తున్నారు అని అన్నాడు. అంటే దీంట్లో ఉన్న మెసేజ్ ఇతరుల సొమ్ముని పరుల సొమ్ము పాముతో సమానం అనే సామెత మనకుంది. కాబట్టి ఇతరుల సొమ్ముని మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. వారిని అడగకుండా వారి యొక్క సొమ్ముని మనం తీసుకోకూడదు. ఈ నియమాన్ని మనం పాటించాలి సాయి భక్తులు. ఇక్కడ ఉన్న మెసేజ్ ఇది. అలాగా అమ్మ చెప్పింది కానీ అబ్బాయి చెప్పింది కానీ వాటిని కూడా తీసుకుంటూ మెసేజ్ని తీసుకోవడంతో సరిపోలేదు, దాన్ని లైఫ్లో ఆచరించాలి. అబ్బాయి ఏం చేయాలి? బాబా గారి లీలలు పాడుకుంటూ ఉండాలి. మా పాపాలు తొలగించు దీపాలు నీవి వెలిగించినవయ్యా, మమ్ము కరుణించినవయ్యా అని పాడుకోవాలి. ఊరికే మెసేజ్ తీసుకుని వదిలేస్తే కుదరదు. అమ్మ ఏం చేయాలి? ఆ జ్ఞానాన్ని ఆ భక్తిని ఉపయోగించి ఇంట్లో కోడలు ఎప్పుడైనా సరిగ్గా చూడకపోయినా, ఏదన్నా బాధలు పెట్టినా, ఏదన్నా అవమానించినా నా కర్మ ఇలా కాలింది సాయిరామ్ అనుకుని ఉండాలి. లేదా బాబానే ఆమె రూపంలో అలా మాట్లాడాడేమోలే అని సర్దుకోవాలి. లేదా నా కూతురే నన్ను ఇలా అంటే నేనేం చేస్తాను, సరదాగా తీసుకుంటాను కదా అని తీసుకోవాలి. ఇలా ఆ భక్తిని జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆమె అలా జీవితాన్ని మలుచుకోవాలి. సందర్భం వచ్చినప్పుడు ఆ అబ్బాయి అలా భగవంతుని కీర్తనలు పాడుతూ ఆ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. ఎవరి సొమ్మైనా మనం ఆశించే పరిస్థితి వచ్చినప్పుడు బాబా చెప్పాడు పరుల సొమ్ము ఆశించకూడదు. ఇది ఎక్కువగా సాయి భక్తులు ఆచరించాల్సిన సందర్భం ఎక్కడ వస్తుందంటే మనం డ్యూటీ చేసేటప్పుడు అవినీతి లేకుండా పనిచేయాలి. ఎందుకంటే ఇతరుల సొమ్ము ఆశించవద్దు అన్నాడు బాబా. నువ్వు పనిచేసేటప్పుడు గవర్నమెంట్ జీతం ఇస్తుంది అంతే. పొరపాటున లంచం తీసుకున్నావా అది పరుల సొమ్ముని నువ్వు ఆశించినట్టు అవుతుంది. బాబా భక్తుడిగా నువ్వు పనికిరావు. బాబా తత్వానికి అది విరుద్ధం. అయిపోయి ఎంతోమంది సాయి భక్తులు ఈ పద్ధతిని పాటిస్తే అవినీతి చాలా వరకు తొలగిపోతుంది. అలాగే ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టమైనా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పిల్ల పేరు మీద వాళ్ళు సంతోషంగా ఏమిస్తే దాన్ని సంతోషంగా తీసుకోవాలి తప్ప ఇంత ఖచ్చితంగా ఇవ్వాలి అని డిమాండ్ పెట్టి కట్నం వసూలు చేస్తే వాళ్ళు కూడా ఈ సిద్ధాంతాన్ని సరిగ్గా గుర్తుంచుకోలేదు, ఆచరించలేదు. వారు కూడా సాయి తత్వానికి విరుద్ధంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇలా మనం జీవితంలో కొన్ని సందర్భాల్లో వాటిని ఉపయోగించినప్పుడు మన వ్యక్తిత్వం పెరుగుతుంది. మన సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా పరిణితి చెందుతాం. ఆధ్యాత్మికమంతా దేనికోసం ఉందంటే మనము మానసికంగా ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి, ఉన్నతమైనటువంటి గుణాలను మనం అలవర్చుకోవాలి. ఆదర్శవంతమైనటువంటి రాముడు ఆదర్శపురుషుడు ఎందుకయ్యాడు? మాట అంటే తప్పడు, తండ్రి మాట జపదాటడు, ఏకపత్ని వ్రతుడు, మిత్రులని చాలా ప్రేమిస్తాడు, మిత్రుల కోసం ఏమైనా చేస్తాడు, అన్నదమ్ముల మీద విపరీతమైనటువంటి బాధ్యతను వహిస్తాడు, ప్రేమను చూపిస్తాడు, ప్రజల యందు చాలా ప్రేమ కనబరుస్తాడు, సమాన భావంతో ఉంటాడు, ప్రజావాక్కుకు చాలా విలువిస్తాడు. ఎన్నో గుణాలు ఉన్నాయి, ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఆ గుణాల చేత రాముడు దేవుడయ్యాడు. కాబట్టి మనిషి మహాత్ముడు కావాలన్నా, మహాత్ముడు దైవం కావాలన్నా గుణాల ద్వారానే తప్ప కేవలం పూజలు హారతులు లేదా భజగోవిందాలు పాటలు పాడుకోవడాలు వీటి వల్ల కాదు సుమా. గుణాలు 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 దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్ క్యారెక్టర్ క్యారెక్టర్. అవతార పురుషులందరూ గురువులందరూ భూమి మీదకి వచ్చింది మన మనసును ఒక మంచి పవిత్రమైనటువంటి మనసుగా మార్చడానికి. పరస్త్రీని తల్లిగా చూడాలి, పరస్త్రీని తల్లిగా చూడాలి. సచేతుల బాబా చెప్పాడు. అన్నా చెంచనీకర్ మావిసిబాయ్ ఇద్దరు సేవ చేసేటప్పుడు ఆ సందర్భం వస్తుంది. ఆ మావిసిబాయ్ అంటుంది, బాబా ఈ ముసలాడు చూడు నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నాడు, ఇంత వయసు వచ్చినా కానీ అంటాడు. అప్పుడు అన్న అంటాడు, ఏం మాట్లాడుకున్నాను, నువ్వే నా దగ్గరకు వచ్చి నన్ను అంటావు అంటాడు. అప్పుడు బాబా అంటాడు, అన్న ఎందుకు ఊరికే తొందరపడతావు, తల్లిని ముద్దు పెట్టుకుంటే తప్పేముంది. జస్ట్ అలా అన్నాడంతే. మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటి? పరస్త్రీని సాయి భక్తుడు తల్లిగా చూడాలి.
ఈ విధంగా సచ్చరిత్రలో మీకు కోకొల్లలు మెసేజ్లు దొరుకుతాయి. అవి నెమ్మదిగా చదివి అర్థం చేసుకొని మన జీవితంలో ఆచరించినప్పుడు గొప్ప ఫలితాలు వస్తాయి. ప్రతి మనిషి కూడా మహాత్ముడిగా తీర్చిదిద్దబడతాడు అనే ఆ విధంగా సచ్చరిత్రను మీరు పారాయణం చెయ్యాలి. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. నేను ఇప్పుడు ఒక పాట పాడతా. ఆ పాటలో ఉన్న భావం మనలో అందరికీ సరిపోతుంది. ఆ గుణాలన్నీ మనలో కూడా ఉంటాయి. ఇప్పుడు లేకపోవచ్చు, పోయి ఉంటాయి. ఒకప్పుడు ఉండుంటాయి, ఇప్పుడు కూడా ఉండొచ్చు. సర్దుకోవాలా, సరి చేసుకోవాలా. బాబా రాయించాడు. నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలోన కొలువైన ఓ ఆత్మరామ, కరుణించి కాపాడు, కరుణించి కాపాడరావేమి బాబా, ఇలలోన కొలువైన ఓ సాయి బాబా, ఇలలోన కొలువైన ఓ సాయి బాబా, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామా. శతకోటి జన్మల పాపాల ఫలము ఈ జన్మలో నన్ను వెంటాడుతుంది. ఈ మాట ఎప్పుడు గుర్తొస్తుంది సాయి భక్తుడి కంటే హార్ట్ ఆపరేషన్ జరిగి మంచం మీద పడుకున్నప్పుడు గుర్తొస్తుంది. అంటే ఈ రోగాలు, కష్టాలు, బాధలు ఇవన్నీ ఏమిటి బాబా? శతకోటి జన్మల పాపాల ఫలము ఈ జన్మలో నన్ను వెంటాడుతుంది. శతకోటి పూజల పుణ్యాల ఫలము, శతకోటి పూజల పుణ్యాల ఫలము, మీ పాద సేవతో తరించే బ్రతుకు, మీ పాద సేవతో తరించే బ్రతుకు. ఇది ఎప్పుడు వస్తుంది బాబా? ఇన్ని రోగాలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా నీ పాదసేవ చేసే భాగ్యం మాకు లభించిందంటే ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం ఉంటేనే కదా లభిస్తుంది అని నాకు రోగాలు వచ్చినప్పుడు పాడుకున్న పాట ఇదన్నమాట. ఇంకోటి, లోనొకటి పైనొకటి చూశాను సాయి, లోనొకటి పైనొకటి చూశాను సాయి, నా చూపంత పాడాయి ఓ సాయి దేవా. అందమైన ఆడవాళ్ళు కనిపించారనుకో, పైకి ప్రశాంతంగా చూస్తూనే ఉంటాము, లోపల మాత్రం అబ్బాయి ఎంత బాగుంది అది పై కనపడకుండా చూస్తుంటాం అన్నమాట. అలాంటి ఒక గుణానికి సంబంధించిన వాక్యం ఇది. లోనొకటి పైనొకటి చూశాను సాయి, నా చూపంత పాడాయి ఓ సాయి దేవా. ఇది మన బ్యాడ్ థింగ్, చెడ్డ లక్షణం. నిన్ను చూసినా నా చూపెంత ధన్యం, నిన్ను చూసినా నా చూపెంత ధన్యం, నిన్ను చూడలేని నా చూపంత వ్యర్థం, నిన్ను చూడలేని నా చూపంత వ్యర్థం. ఆ చూపు ఎప్పుడు పవిత్రమైంది? ఆయన పాదాలు చూసినప్పుడు, ఆ దివ్య రూపాన్ని చూసినప్పుడు అప్పుడు ఆ చూపు పవిత్రమవుతుంది. ఆయన్ని చూడనప్పుడు ఆ చూపు ఉన్నా అది లేనట్టే అవుతుంది అని భక్తుడు భావించుకోవాలి. లోనొకటి పైనొకటి పలికాను బాబా, లోనొకటి పైనొకటి పలికాను బాబా, నా పలుకంత పాడాయి ఓ సాయి బాబా. ఆ మనిషి మనకు నచ్చడు, వెనకాల చాలా విమర్శిస్తాం, వాడు అట్టాటోడు ఇట్టాటోడు అని చెప్పి. వాడు కనపడగానే అబ్బా నమస్కారం సార్ బాగున్నారా, అబ్బా మీరు లేకపోతే అసలు ఈ ఊరే లేదు సార్, అసలు మీరు అట్లాంటి వాళ్ళు చాలా గొప్ప సార్, మీరు పక్కకెళ్ళగానే ఏదో ఒకటి అనాలరా వాడితో తలకరిపి పొగడకపోతే వాడితో ఇబ్బంది మనకు అని చాలా జీవితంలో మనం చాలా సందర్భాల్లో ఈ విధంగా లోన ఒక అభిప్రాయం ఉంటుంది, పైన
ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. ఆ విధంగా మన మాట మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. అది ఎప్పుడు బాగవుతుంది? నీ పాట పాడాక పలుకెంత బాగు, నీ పాట పాడాక పలుకెంత బాగు, నిన్ను పాడలేని నా నోరెంత చేదు. శాస్త్రి గారు పాడుతుంటే మీ అందరికి అలా అనిపిస్తుంది కదా, అలా పాడాలి. పాడితే ఎందుకు? మనకు దేవుడు నోరిచ్చాడు. ఎప్పుడన్నా పాడావా? భగవంతుడు నోరిచ్చింది దేనికంటే ఆయన యొక్క గుణగానాన్ని కీర్తించమనే. ఎంతమంది నేర్చుకుంటున్నారు, ఎంతమంది పాడుతున్నారు? అబ్బాయి పాడితే బాగుంటుందండి మా గొంతు, ఎలాగైనా పాడు, బాబా వింటాడు. సచ్చరిత్రలో ఆ కథ కూడా ఉంది. ఒక భక్తుడు ఘోరంగా అల్లా ఇలా ఇలా అన్నా కానీ అందరికీ నిద్ర పట్టక గందరగోళం, ఆ గాడిద గాండ్రించినట్టుగా ఘోరంగా ఉంది. నిద్రపోలేక చచ్చిపోతున్నారు. బాబా దగ్గరికి వచ్చి, బాబా చూడండి బాబా, వాడి అరుపుతో చచ్చిపోతున్నాం, వాడిని ఆపండి. లేదు, వాడిని ఏమి అనడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి. వాడు భగవంతుని పిలుస్తున్నాడు, అల్లాహ్ అక్బర్ అంటున్నాడు. గొంతు ఎలాగుంటేమి నాకు చాలా ఆనందంగా ఉంది. వాడు పాడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో అంటాడు బాబాగారు. బాబాగారికి మనకు అది తేడా. కాబట్టి గొంతుతో సంబంధం లేదమ్మా. ఈ సత్సంగ విన్న వాళ్ళందరూ కూడా అందరి ముందు కాకపోయినా ఏకాంతంగా 1-2 పాటలు సెలెక్ట్ చేసుకొని భగవంతుడి దగ్గర ప్రేమతోటి ప్రతిరోజు 1-2 పాటలు ఖచ్చితంగా పాడాలి. పాడగా 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 ప్రతి ఒక్కరు సుశీలు అవుతారు, ప్రతి ఒక్కరు ఘంటసాల అవుతారు. గుర్తుపెట్టుకోండి. తినగా 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 వేము తీయనగును ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి సత్సంగాలు విని వెళ్ళిపోవడం కాదు, విన్న దాంట్లో మనము ఖచ్చితంగా కొన్ని నేర్చుకొని ఆచరించాలి సుమా. లేకపోతే వచ్చే జన్మలో జంతువులై పుట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నీ గొంతు ఇచ్చాను, ఎప్పుడన్నా నన్ను కీర్తించావా, ఎప్పుడన్నా నా గురించి ఒక పాట పాడావా అనే ప్రమాదం ఉంది. అందుకని ఖచ్చితంగా వచ్చే జన్మలో జంతు జన్మ రాకూడదంటే ప్రతి ఒక్కరూ భగవంతుని కీర్తించాలి. అందరూ మంచిగా పాడతారు, ఎవరు విననప్పుడు బాత్రూంలో అక్కడ ఎక్కడ పాడుకుంటూ ఉంటాం. కానీ ఆ పాటలు సినిమా పాటలో ఇంకో పాటలో కాకుండా భగవంతునికి సంబంధించిన, సాయిబాబా వారికి సంబంధించిన కీర్తనలైతే మన జన్మ ధన్యమవుతుంది. మన వాక్కుకు పవిత్రత చేకూరుతుంది, వాక్కుకు శక్తి కూడా వస్తుంది. నా స్వీయ అనుభవం నుంచి చెప్తున్నాను. రామాయణం చదివిన తర్వాత నా గొంతులో మార్పు వచ్చింది. రామాయణం చదివిన తర్వాత శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరో నమా అలాగా పాడుకోవాలి. నేను కూడా సరిగ్గా పాడుకోవట్లేదు, దానికి గీర వస్తుంది. అంటే 3 రోజులు సత్సంగా, అదేదో రేలంగి గారి డైలాగ్ ఉంది, నాయన చెప్పిన చోట చెప్పకుండా 41 రోజులు హరికథాగానం చెప్పడం వల్ల గాత్ర సౌలభ్యం కాస్త దెబ్బతిరింది. మిరియాలు సొంటి అన్నట్టుగా నాది కూడా కొద్దిగా అలాంటి పరిస్థితి వచ్చింది, మన్నించగలరు. కాబట్టి లోనొకటి పైనొకటి పలికాను బాబా, నా పలుకంత పాడాయి ఓ సాయి బాబా. నీ పాట పాడాక పలుకంత బాగు, నీ పాట పాడాక పలుకంత బాగు, నిన్ను పాడలేని నా నోరెంత చేదు, నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలో నా కొలువైన ఓ ఆత్మ రామ. తర్వాత మనందరిలో ఉండే అహంకారం, వాడెంత వీడెంత అంటూ ఎగిరాను సాయి, వాడెంత వీడెంత అంటూ ఎగిరాను సాయి, అహమెంత చేస్తుందో చూశాను
సాయి. ఏదన్నా ఒరే పలానా వాడి వాడేం చేస్తాడా, వాడంతా మనం దలుచుకుంటే ఏం పర్వాలేదు ఉండు, వాళ్ళకి చెప్తాం వీళ్ళకి చెప్తాం, వాడి సంగతి చేలుద్దాం అని ఈ అహంకారం ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని అహంకారం అంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, అహంకారం ఉన్న ప్రతివాడికి, కోపం ఎక్కువ ఉన్న ప్రతివాడికి, మామూలు వాడికి ఒక సమస్య ఉంటే వాడికి 100 సమస్యలు ఉంటాయి. అందుకని ఏమన్నారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. కాబట్టి ఎవరికైనా కోపం ఉంది అంటే వాడి జీవితం, వాడి చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం నరకమే. వాడు దయచేసి కోపాన్ని విడిచిపెట్టండి. సాయి భక్తులకు కోపం అస్సలు కూడదు. సచ్చరిత్రలో దానికి సంబంధించిన కథ కూడా ఉంది. రామదాస్ అనే భక్తుడు మనలాగే చక్కగా నామాలు పెట్టుకుని రోజు స్నానాలు చేసి విష్ణు సహస్రనామం, ఆంజనేయ స్వామి దండకాలు, భాగవతం, భారతాలు, రామాయణాలు చదవడం, ముగ్గులు వేయడం, ఉత్సవాలు చేయడం, తీర్థయాత్రలు చేయడం, అన్ని గొప్ప గొప్ప పనులని చేస్తాడు. కానీ అహంకారం మాత్రం పోలేదు, కోపం మాత్రం పోలేదు. నాకు కోపం ఎక్కువ అండి అనేవాళ్ళు చేతులు ఎత్తండి అంటే దాదాపు అందరూ ఎత్తాల్సి వస్తుంది. ఎందుకంటే కోపం లేని మనిషి ఉండరు, అది పరిస్థితి. కానీ బాబా భక్తులు దాన్ని జయించాలి. ముఖ్యంగా మన కోపం ఎక్కడ ఉన్నా లేకపోయినా భార్య దగ్గర మాత్రం చాలా సులభంగా వస్తుంది. ఎందుకంటే ఆమె మనని ఏమి అందు బయట వాళ్ళంటే కొడతారు. కాబట్టి ముఖ్యంగా నీ కోపం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నీకు కోపం లేదని ఎవరు నీకు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే నీ భార్య ఇవ్వాలి. నీ కోపం లేదని ఎవరు ఇవ్వాలి సర్టిఫికెట్? నీ భార్య ఇవ్వాలి. ఆడవాళ్ళకి సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి? భర్త ఇవ్వాలి. కోపాలు ఎక్కువగా వచ్చేది ఎక్కడ? వాళ్ళిద్దరికే. బయట ఏమన్నా అంటే సర్దుకొట్టు, ఎందుకంటే గొడవలు వస్తాయి, చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ కోపాన్ని జయించమని బాబా గారు చెప్పారు. ఓయ్ రామదాసి, ఎందుకు అలా అరుస్తున్నావు? ప్రేమగా మాట్లాడలేవా? శ్యామ మనవాడు కదా, శ్యామ మనవాడైతే భర్త నా భర్త కాదా? జీవితాంతం ఆయనతో నేను జీవించొద్దా? మేమిద్దరం కలిసి కాపురం చేస్తున్నాం, మాకు 4 పిల్లలు కూడా ఉన్నారు. పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా ఉన్నాం. ఎప్పుడైనా కోపం రాగానే భర్త మీద, భార్య మీద పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో ఒకసారి అలా ఆలోచించుకోండి, మొత్తం ఎగిరిపోతుంది. ఓకే, కాబట్టి కోపం అనేది భక్తుడికి కుదరదు. ప్రేమగా మాట్లాడాలి, శాంతంగా మాట్లాడాలి. భక్తుడివి అంటే అర్థమే ప్రేమ, శాంతం, సహనం, సమభావం, ఇవన్నీ ఉత్తమ లక్షణాలు. లేదంటే మేము తీర్థయాత్రకు వెళ్తే భక్తులమే, పల్లకి సేవ చేస్తే భక్తులమే, హారతులు పాల్గొంటే భక్తులమే, వ్రతాల్లో పాల్గొంటే భక్తులమే కాదు. మంచి గుణాలు ఉంటే తప్ప భక్తుడివి కాదు, భక్తురాలివి కాదు. ఇది బాబా గారు చెప్పిన సందేశం. ఇది కూడా గుర్తుపెట్టుకున్నాం. రేపు మనందరం కూడా మంచి భక్తుడిగా, భక్తురాలుగా ఉండాలంటే శాంతం ఉండాలి, సహనం ఉండాలి, ప్రేమ ఉండాలి. మరి నాలో ఆ గుణాలు పెంచుకోవాలి కదా, అప్పుడే కదా నేను భక్తులను అయ్యేది, భక్తుని అయ్యేది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాడెంత వీడెంత అంటూ ఎగిరాను సాయి, అహమెంత చేస్తుందో చూశాను సాయి, ధనముంటే చాలంటూ మురిశాను సాయి, ధనముంటే చాలంటూ మురిశాను సాయి, కామార్థములే బ్రతుకంటూ కులికాను సాయి. మానవులందరూ ఎలా ఆనందిస్తుంటారంటే వారికి డబ్బు బాగా ఉంటే చాలు, జీవితం ఆనందం. కాబట్టి డబ్బు 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 సంపాదించాలి, అదొక్కటి ఉంటే చాలు, జీవితానికి ఏమీ అక్కర్లేదు. ఇది ఒక లక్షణంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటి? కామార్థములే, కోరికలు తీర్చుకోవడం, సుఖంగా జీవించడం, ఆనందంగా జీవించడం, ఇదే జీవిత పరమార్థం అనుకుంటూ ఇంతకాలం మేము బ్రతుకుతూ ఉన్నామయ్యా, ఇది మా జీవితం. అందరి జీవితం అంతే. కానీ బాబా గారు ఏం చెప్పారో తెలుసా? అహమును విడచి, అహంకారాన్ని విడిచి, ధనమును మరచి, ఎంత కోటీశ్వరుడైనా సరే నేను కోటీశ్వరుని అనే ఆలోచన లేకుండా, సాధారణమైన వ్యక్తిలాగే అహంకారం లేకుండా ఉంటే, కామము కాల్చి అంటే కోరికలను పూర్తిగా కాకపోయినా వీలైనంత వరకు తగ్గించుకుంటూ, ఏమండి ఎలాగైనా సరే అక్షయ తృతీయ రాగానే నాకు ఓ 10 తులాల బంగారు గొలుసు కొనాల్సిందే అనే టార్గెట్ భర్తకి ఇవ్వకుండా
భార్య ఉండగలిగితే, భర్త అనేవాడు కూడా రియల్ ఎస్టేట్లో ఇంకా సంపాదించాలని రాత్రి పగలు తిండి తిప్పలు లేకుండా తిరగకుండా ఉండగలిగితే వాళ్ళు కోరికలు తగ్గించుకున్న వాళ్ళే అవుతారు. అహమును విడచి ధనమును మరచి కామము కాల్చి భోగము త్యజించి నన్ను చేరువారే నా నిజ భక్తులన్నావు ఓ సాయి బాబా, నా సాయి బాబా. నన్ను గన్న నా తండ్రి ఓ సాయి రామ, నాలోన కొలువైన ఓ ఆత్మ రామ, కరుణించి కాపాడ రావేమి బాబా, కరుణించి కాపాడ రావేమి బాబా, ఇలలోన కొలువైన ఓ సాయి బాబా. ఇలా మనలో ఉన్న లోపాలని బాబా పాదాల దగ్గర సమర్పించి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా మానసిక స్థితి ఇలా ఉంది, దయచేసి నన్ను మార్చి నన్ను పవిత్రుడిగా తీర్చిదిద్దుకుని స్వీకరించవయ్యా అంటే అప్పుడు స్వీకరిస్తాడు. గుణాలన్నీ అలాగే పెట్టుకొని పూజలు, వ్రతాలు, దీక్షలు, యాత్రలు చేస్తే చాలు అనే ఆ పాతకాల భక్తిని తీసివేసుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఇంకా ముందుకెళ్దామా? ఇప్పుడు ఈ రోజుల్లో సాయిబాబా గారి గురించి యూట్యూబ్ ఛానల్లో చెత్తగా ప్రచారాలు చేస్తూ సాయి భక్తుల మనస్సును గాయపరచాలని కొంతమంది వ్యధవలు, సాయిరాం ఏమనుకోవద్దు, ఎందుకంటే సమర్థ సద్గురు లాంటి మహాత్ముని, సిద్ధ పురుషుణ్ణి, నిరాడంబర జీవిని, నిరహంకారిని, వైరాగ్య పురుషుణ్ణి, పరమాత్మ స్వరూపుని, పరబ్రహ్మ స్వరూపుణ్ణి, సమస్త మానవాల్ని ఉద్ధరించడానికి ప్రబోధాలు, అద్భుతమైన ప్రబోధాలను అందించినటువంటి ఒక అద్భుత అవతారాన్ని తప్పుపట్టేవాడు వెధవ కాకుండా ఇంకా ఏమీ కాదు అని ఆ పదం వాడాల్సి వచ్చింది. సభాముఖంగా పదం వాడినందుకు క్షమించాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారు, మేము సాయిదాస్ గారు ఇలా అన్నారంటే నిజంగానే అని చెప్పి ఆలోచించుకుంటారు. కాబట్టి నేను బాబా గారి గొప్పతనాన్ని ఒక్కసారి మీ ముందు పెట్టదలుచుకున్నాను. బాబా గారి అవతారం ఎందుకు వచ్చింది భూమి మీదకి? సాధారణంగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడయ్య అంటే అధర్మాన్ని అణిచి ధర్మాన్ని ప్రతిష్ఠింప చేయడానికి, సాధు సత్పురుషుల్ని కాపాడి దుర్మార్గుల్ని శిక్షించడానికి అవతరిస్తాడు. అంతే ఆయన యొక్క అవతార కార్యం భగవద్గీతలో చెప్పింది. కానీ సాయినాథుల వారి యొక్క అవతారం అనేకమైనటువంటి విశాలమైనటువంటి లక్ష్యాలను తీసుకొని వచ్చింది. అంటే బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు. కొన్ని ప్రాజెక్టులు కేవలం కాలువలు, పంటల కోసమే ఉంటాయి. కానీ కొన్ని ప్రాజెక్టులు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఆశించి కడతారు. అలా సాయినాథుడి యొక్క అవతారం అనేకమైనటువంటి లక్ష్యాలను సాధించడానికి ఈ భూమి మీదకి వచ్చింది. ఆ లక్ష్యాల్లో మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, కుల మతరహిత సమాజం, మానవులంతా ఒక్కటే అని చెప్పటం, మత సామరస్యంతో అందరూ కూడా అన్నదమ్ముల్లా జీవించి జాతీయ సమైక్యతను సాధించి దేశ పురోభివృద్ధికి అందరూ కూడా మూల కారణంగా ఉండాలి అనే ఒక గొప్ప జాతీయ లక్ష్యంతో, అంటే ఒక జాతీయ నాయకులు, దేశ నాయకుల యొక్క లక్ష్యాన్ని ఒక సద్గురువు తీసుకొని రావడం ఆశ్చర్యం. ఎందుకంటే సద్గురువులు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తారు, మోక్ష మార్గాన్ని మాత్రమే చూపిస్తారు. ఈ సామాజిక సమస్యలు, ప్రపంచ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ఏవి కూడా వాడు పట్టించుకోరు. కానీ బాబా గారు మాత్రం అనేకమైనటువంటి ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ వారి అవతార కార్యాన్ని కొనసాగించారు. అందులో మత సామరస్యం, సబ్కా మాలిక్ ఏక్ హై, దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఎందుకు తనుకొని వస్తున్నారు అందరంటే మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప, మా గ్రంథమే గొప్ప. ఇది మరి దరిద్రం ఎక్కువైంది ఈ మధ్య. ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప, ఎవరి గ్రంథం వారికి గొప్ప. నా గ్రంథాన్ని నేను పూజించుకుంటాను, నా దేవుని నేను
ఆరాధించుకుంటాను. నీ దేవుడు, నీ గ్రంథం నీకు పవిత్రం, దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, గౌరవిస్తాను. ఇది మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని ఒకటి ఈ సందర్భంగా ఇప్పుడు వస్తున్న వాటిల్లో కొన్ని పరిశీలించినప్పుడు నాకు చిత్రమైన బాబాగారు ఒక మెసేజ్ ఏమి ఇచ్చాడంటే, ఏ మతంలో అయినా సరే మా మతంలో ఉన్న వాళ్ళు అందరూ పవిత్రులే, మా మతంలో ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, ఒక్కరు కూడా చెడ్డవాళ్ళు లేరు అని ఏ మతం అయితే చెప్పగలుగుతుందో ఆ మతం అన్ని మతాల కంటే గొప్పది. కమాన్ ఛాలెంజ్, ఎవరైనా వచ్చి చెప్పానండి, మా మతంలో ఎవడు తాగడు, మా మతంలో ఎవడు తినడు, మా మతంలో ఎవరు లంచాలు తీసుకోరు, మా మతంలో ఉన్న వాళ్ళకి అసలు కోపమే ఉండదు, మా మతంలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే అని ఏదైనా మతం చెప్తుందా? ఏ మతమైనా చెప్పగలదా? కాబట్టి ఏ మతము ఆ విషయంలో గొప్పది కాదు. ఇంకెందుకు దండుకొని చేస్తారు? మీ మతం గొప్పదైతే, మీ మత గ్రంథం గొప్పదైతే అందులో ఉన్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు కావాలి కదా. మీ దేవుడు గొప్పవాడైతే అందులో ఉన్న వాళ్ళు అందరినీ మంచి వాళ్ళుగా మార్చాలి కదా. మరి ప్రపంచంలో అటువంటి ప్రయత్నం ఇంతవరకు ఏ దేవుడు చేయలేదు, ఏ గ్రంథం చేయలేదు. కాబట్టి ఆ మత గ్రంథాలు, మత దేవతల కోసం తన్నుకొచ్చావడం అనేది అత్యంతరమైనటువంటి దురదృష్టకరమైన విషయం. అది మన దేశాన్ని, మన జాతిని కూడా బలహీనపరుస్తుంది. కాబట్టి ఆ మతాల జోలికి, మత గ్రంథాల జోలికి ఎవరు వెళ్ళవద్దు. అందుకనే బాబా ఏమన్నాడంటే, రామ్ రహీం ఇద్దరు ఒక్కటే. ఓ అజ్ఞానులారా, ఎందుకు మీలో మీరు తగువులాడుకుంటారు? ఎవరి మత గ్రంథాలని వారు పారాయణం చేసుకుంటూ, ఎవరి దైవాల్ని వారు ఆరాధించుకుంటూ పరమతాల్ని గౌరవించండి, పరదైవాల్ని కూడా అంగీకరించండి. మీరిద్దరు కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉంటూ జాతీయ సమైక్యతను సాధించండి, దేశ పురోభివృద్ధికి తోడ్పడండి అన్నాడు. ఇంతకంటే ఎవరు చెప్తారండి బాబు? ఇంకా ఏమంటారంటే, సబ్కా మాలిక్ ఏక్ హై అని బాబా అన్నాడు. ఎలా ఏకవుతారు? మా దేవుడే గొప్ప, వాళ్ళ దేవుడు మా దేవుడు ఎలా ఒకటే అవుతారు, ఎలా ఏకమవుతారు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్ హై అనే మాట బాబా గారు ఒక్కటే కాదు అనింది. దీన్ని ముందు మహాత్మా గాంధీ గారు కూడా అన్నాడు. ఏమని? రామ్ రహీం ఒక్కటే అని బాబా అన్నాడు. మహాత్మా గాంధీ ఏమన్నాడు? రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం ఈశ్వరు అల్లాహ్ తేరో నామ్, ఈశ్వరు అల్లాహ్ తేరో నామ్, సబ్కో సమ్మతి దే భగవాన్. మహాత్మా గాంధీ అన్నాడండి, ఈశ్వర్ అల్లా నువ్వే, ఈశ్వరుడు అల్లా ఇద్దరు ఒకటే అన్నాడు. కాకపోతే దురదృష్టం అంటే ఈ రోజుల్లో మంచి చెబితే చాలు వాడు చెడ్డవాడు, వాడు దేశద్రోహి, వాడు హిందూ ద్రోహి. అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములా ఉందామంటే నువ్వు హిందువు కాదు అసలు అని ఇలాంటి దుర్మార్గమైన దుష్టమైనటువంటి సంప్రదాయాలు వచ్చే ఇవి దేశానికి అంత మంచిది కాదు. సాయి మార్గం ఒక్కటే ఈ దేశానికి శరణు, సాయి చూపిన మార్గం ఒక్కటే ఈ దేశంలో ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జీవించడానికి అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి వీలైతే ప్రభుత్వాలు సాయి మార్గాన్ని వాళ్ళే ప్రమోట్ చేయాలి. అప్పుడు ఈ దేశంలో మత సామరస్యం పరిఢమిల్లుతుంది. అలాగే దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏకే అయిపోయింది. దీనులను, హీనులను, పాపులను, పతితులను ఉద్ధరించడానికి బాబా గారు అవతరించారు. ముముక్షువులకి అంటే అప్పారావు గారు లాంటి వారికి, మా శాస్త్రి గారు లాంటి వారికి, లేదా నాలాంటి వారికి, ఇంకా ఎవరైతే బాబా చూపించినట్టు మార్గంలో ప్రయాణం చేసి ఆ ముక్తిని మనం సాధించాలి, ఎలాగైనా సరే వీలైనంత మార్గంలో మనం ముందుకు పురోగమించాలి అని ఎవరైతే సంకల్పం చేసుకుంటారో అటువంటి వారికి మార్గం చూపించడానికి వచ్చాడు. అతి సులభమైన మార్గం చూపించాడు. సాయి చూపిన మార్గంలో ప్రయాణం చేస్తే మిగతా అన్ని మార్గాల కంటే మోక్షం అతి సులభంగా వస్తుంది, ఆత్మసాక్షాత్కారం అతి సులభంగా అవగతమవుతుంది. ఆయన చెప్పింది ఒక్కటే, అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు, అందరినీ నా స్వరూపాలుగా భావించి పూజించండి, అయిపోయింది. ఇంకా ఎక్కడి ద్వేషం, ఇంకెక్కడి కోపం, ఇంకెక్కడి గొడవలు, ఇంకెక్కడి కష్టాలు, ఇంకెక్కడ ఒకరిని చూసి మనం అవమానించడం, తక్కువగా భావించడం. అన్ని జీవుల్లో కుక్క, పల్లి, పింది, దోమ వాటిల్లో కూడా నేనే ఉన్నాను అన్నాడు. ఇంకేంటి, అయిపోయింది. ఈశ్వర సర్వభూతానాం,
మన సనాతన ధర్మం చెప్పింది ఈశ్వర సర్వభూతానాం ఏకమేవ అద్వితీయం బ్రహ్మం. ఉన్నది ఒక్కటే, రెండు లేవు. సబ్కా మాలిక్ ఏక్ హై, ఉన్నది ఒకటే, రెండు లేవు. బాబా అదే చెప్పాడు, శంకరాచార్య అదే చెప్పాడు, వేదం అదే చెప్పింది, ఉపనిషత్తు అదే చెప్పింది, భగవద్గీత అదే చెప్పింది. ఇది ఏమి తెలుసుకోకుండా మూర్ఖులు సమాజంలోకి వచ్చేసి అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేస్తుంటే రోజు వాటికి సమాధానం చెప్పడం సరిపోతుంది మాకు. అలాగే భగవంతుని సర్వప్రాణికోటి సేవయే నిజమైన భగవంతుని పూజ. సచిత్ర చదువులకు మీకు అందరికి అర్థమవుతుంది. భగవద్గీత కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ సర్వప్రాణికోటి సేవయే భగవంతుని సేవ అని కేవలం చెప్పాయి సుమా, దాన్ని రుజువు చేయలేదు. దాన్ని రుజువు చేసిన పరమాత్మ సద్గురువు సాయినాథుడు మాత్రమే. ఎలా రుజువు చేశాడు? ఒక కుక్కకు ఆకలేస్తూ ఉంది, అమ్మా లక్ష్మి నాకు ఆకలేస్తుంది, రొట్టె తీసుకురామ్మా అన్నాడు. ఆమె పోయి కష్టపడి రొట్టె చేసి కూర చేసి తీసుకొచ్చి వేసి బాబా దగ్గర పెడితే తీసుకెళ్ళి బాబా కుక్కకు సమర్పించాడు. అదేంటి బాబా, నేను ఎంతో ప్రేమతో నీకు రొట్టె చేసి తీసుకొస్తే నువ్వు తినకుండా కుక్కకి వేశావేమయ్యా? అప్పుడు చెప్తాడు ఆయన, కుక్క నేను వేరు కాదమ్మా, కుక్క ఆకలి నా ఆకలి ఒకటే. నువ్వు ప్రతిరోజు భోజనం చేసే ముందు మూగజీవికి ఆహారం సమర్పించి భోజనం చేయడం నేర్చుకో. మానవుడికి ఆకలిస్తే అమ్మా ఆకలేసింది అని అడగగలుగుతాడు, కానీ మూగజీవులు ఆకలిస్తే అడగలేవు కదా. ఎంత గొప్ప సత్యం అండి బాబు! ఇంతవరకు ఎవరు చెప్పరా? ఆకలేసిన వాడికి అన్నం పెట్టమన్నారు, ఆకలేసిన వాడికి అన్నం పెట్టమన్నాడు. ఆకలేసింది ఎవడు? ఎలా తెలుస్తుంది? మానవుడికి మాత్రమే చెప్పగలుగుతాడు ఆకలేసిందని. మరి కుక్కలు, నక్కలు, జంతువులు, పిల్లి, పంది ఇవన్నిటికీ ఎలా ఎవరు పెట్టాలి? అవి చెప్పలేవు, అడగలేవు. అలాగే ఓ అని అరుస్తుంటాయి పాపం, అది ఎవరికి అర్థం కాదు వాడి ఆకలి. ఎంత గొప్ప సత్యం! ఓహో, ఆకలేస్తే అడగలేని జీవులు ఉన్నాయా? అబ్బా నిజమే కదా. అప్పుడు తెలిసింది, బాబా చెప్పాక తెలిసింది. ఇంత గొప్ప సత్యాన్ని తెలియజెప్పినటువంటి సాయినాథుల వారు సనాతన ధర్మ రథసారథి కాకపోతే ఎవరై ఉంటారు? సనాతన ధర్మంలో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, గీతలో చెప్పిన సత్యాన్ని ప్రాక్టికల్గా నిరూపించి మనందరినీ కూడా సర్వ ప్రాణికోటిలో భగవంతుని చూసే స్థాయికి తీసుకెళ్ళినటువంటి సాయినాథుల వారు సనాతన రథసారథి కాకపోతే ఎవరై ఉంటారు అని ఆలోచించుకోవాలి. ఇంకెవరవుతారు రథసారథి? ఇంకెవరు కాగలుగుతారు సనాతన ధర్మ రథసారథి? అలాగే గురు మార్గాన్ని తెలియజేయటం. బాబా గారు వచ్చే వరకు కూడా గురువు అంటే ఎవరికి తెలియదు. గురు పూజోత్సవాలు ఎక్కడో ఆశ్రమాల్లో జరుగుతాయి, గురువులు ఉన్న చోట జరుగుతాయి. ఆ గురువులు అందరికీ లభ్యం కాదు, ఆ గురువులు అందరికీ దొరకరు, అందరికీ అందుబాటులో ఉండరు. వాళ్ళకి చాలా ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళు రావాలంటే చాలా కష్టం, పోవాలంటే చాలా కష్టం, చాలా ఖర్చు, అందరినీ దగ్గర రానియరు, దూరంగా పెడుతుంటారు. ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సామాన్య ప్రజలకు గురు సాంప్రదాయం అందుబాటులో లేదు. అటువంటి సమయంలో బాబా గారు వచ్చిన తర్వాతనే గురువు ఆవశ్యకత, గురువు అవసరం, గురువు గొప్పతనం ప్రతి ఒక్కరికి అది అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు మనందరికీ కూడా గురువు గురువు అంటున్నామంటే, రోజుకు 4 హారతులు పాడుకుంటున్నామంటే, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అని అంటున్నామంటే, గురునామస్మరణ నిరంతరం జపిస్తున్నామంటే ఆ భాగ్యం, ఆ అదృష్టం, ఆ గురుతత్వాన్ని అట్టడుగు వర్గాలకు కూడా చేర్చిన మహానుభావుడు సాయినాథుడు. గురు మార్గం ఎవరిది? గురు సంప్రదాయం ఎవరిది? మన సనాతన ధర్మాన్ని కాదా? కాబట్టి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, నిలబెట్టడానికి, ఆకాశమంతా ఎత్తు తీసుకెళ్లడానికి అవతరించినటువంటి ఆ సద్గురు సాయినాథుని సనాతన రథసారథి అని చెప్పడానికి అభ్యంతరం ఏముంది? అలాగే ఆస్తికత్వాన్ని నిలబెట్టడం, భగవంతుని శక్తిని, మహిమను చాటడం, ఉపనిషత్తు జ్ఞానాన్ని నిరూపించడం. ఏం చేశాడు ఆయన? ఆస్తికత్వాన్ని నిలబెట్టాలని ప్రయత్నం చేశాడు. ఆ నాస్తికత్వాన్ని నశింపచేయడానికి ప్రయత్నం చేశాడు. ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చినా వాళ్ళు మామూలు గురువులే అవుతారు, మామూలు తత్వ ప్రచారకులే అవుతారు. మరి వాళ్ళను దేవుడిగా ఎప్పుడు భావిస్తారు? మానవాతీతమైనటువంటి శక్తిని ప్రదర్శించాలి, సమస్త సృష్టిని కూడా శాసించగలిగినటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. కృష్ణుడు అలా ప్రదర్శించాడు, రాముడు అలా ప్రదర్శించాడు, భార్గవరాముడు అలా ప్రదర్శించాడు, వామనుడు అలా ప్రదర్శించాడు. కాబట్టి వారందరినీ మనం అవతార పురుషులుగా పూజిస్తూ ఉన్నాం.
అందుకనే బాబా గారు తన శక్తిని ప్రదర్శించాడు. ఎలా? సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, సర్వ అంతర్యామిత్వం, సర్వజ్ఞత్వం. ఈ 4 లక్షణాలు ఉన్నవారిని మాత్రమే భగవంతుడు అంటారని చెప్పి వేదాలు చెప్తున్నాయి, ఉపనిషత్తులు చెప్తున్నాయి. భగవంతుడి ఆకారం లేదు, రూపం లేదు. ఈ 4 శక్తులు ఎవరిలో ఉంటే వారు దేవుడు. ఈ 4 శక్తులు రాముడిలో కనిపించాయి, దేవుడయ్యాడు. కృష్ణుడిలో కనిపించాయి, దేవుడయ్యాడు. ఏమండి, రాముడిలో సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం ఇవి లేవు కదా? ఎస్, ఆయన మానవుడిగా వచ్చాడు. వాటి ఉన్నా కానీ ఆయన ప్రదర్శించలేదు. బట్ రాముడిలో ఉన్న దైవత్వం ఎప్పుడు బయటపడింది? ఆయన పరబ్రహ్మాన్ని అనడానికి మనకు అవకాశం ఎక్కడ దొరికింది? పసిబాలుడుగా 16 సంవత్సరాల బాలుడుగా ఉన్నప్పుడే ఆయన పాద ధూళి సోకి రాయిగా ఉన్నటువంటి అహల్య మనిషిగా మారిపోయింది, పాపాన్ని పోగొట్టుకోగలిగింది, పవిత్రురాలైంది. ఆయన పాదధూళికి అంతటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన పరమాత్మ కాబట్టే ఆ యొక్క పాదధూళికి అంతటి శక్తి వచ్చింది. 5000 మంది బలాఢ్యులు లాగినా కానీ కదలని ఆ శివ ధనస్సుని అవలీలగా ఎత్తినప్పుడే ఆయన యొక్క పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది. 21 మార్లు భూమండలాన్ని క్షత్రియ రహితంగా చేసినటువంటి మహావీరుడు సూర్యుడైనటువంటి ఆ భార్గవరాముడి యొక్క విష్ణు ధనస్సుని అవలీలగా ఎత్తి ఆయన్ని శరణాగతుని చేసుకున్నప్పుడే రాముడిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం మనకు అవగతమవుతుంది. కాబట్టి రాముడు మానవ మాతృడిగా కనిపించినా కానీ ఆయన పరబ్రహ్మాన్ని చూసే వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి, ఋషులకు, మునులకు, జ్ఞానులకు ఆయన పరమాత్మని తెలిసింది. కాబట్టి శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని మనకు ఋషులు అందజేశారు. ఆ విధంగానే బాబా గారు సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం ఎలా? నీటితో దీపాలు వెలిగించి తన శక్తిని ప్రదర్శించాడు. షిరిడి అంతా కూడా తుఫాన్లో కొట్టుకుపోతూ ఉంటే ఆగు, శాంతించు అనగానే తుఫాన్ ఆగిపోయింది. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు పెట్టిన పరీక్షలో వరుణుడు వర్షం కురిపిస్తూ ఉంటే హోరున ఆ గోపాలులు, గోపబాలికలు, గోవులు అన్నీ కూడా పరిగెడుతూ ప్రాణభయంతో అల్లాడుతూ ఉంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారందరినీ రక్షించాడు. అలాగా సాయినాథుల వారు ఆగు, శాంతించు అంటే మొత్తం తుఫాను కొట్టుకుపోయింది, ఆగిపోయింది. అది గురు శక్తి అంటే ప్రకృతిని శాసించగలిగిన శక్తి. సటకాతో నేల మీద కొట్టి నీరు, నిప్పు సృష్టించాడు. అది సృష్టి చేయగలిగిన శక్తి. సృష్టి, స్థితి, లయలు చేసిన వారే పరబ్రహ్మ స్వరూపులు. అలా అనేకమైనటువంటి ఎన్నో సందర్భాల్లో భగవంతుడైన సాయినాథుల వారు తన లీలను ప్రదర్శించాడు. ఖండయోగం చేశాడు. 72 గంటలు ఆత్మను శరీరం నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి శరీరంలో ప్రవేశపెట్టి తన యొక్క ఆత్మశక్తిని చాటాడు. అలా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి లీలలు. మీకు ఇంకా ఈ సందర్భంగా మళ్ళీ పునశ్చరణ చేసుకుని ఆనందిద్దాం. భూమి మీద 3 రోజులు శరీరం నుంచి ఆత్మను వేరు చేసి మళ్ళీ శరీరంలోకి తెచ్చి ఆ తర్వాత కూడా 32 సంవత్సరాల పాటు జీవించిన ఏకైక అవతారం ఏదైనా ఉందంటే అది సమర్థ సద్గురు సాయినాథుని అవతారం మాత్రమే. ప్రపంచంలో ఇంతవరకు కూడా చనిపోయి లేచినట్టుగా చెప్పబడినా సరే తిరిగి ప్రజలతో కలిసి జీవించిన అవతారం ఎక్కడా లేదు. అది సాయినాథుని అవతారం మాత్రమే. అటువంటి సమర్థ సద్గురు పాద సన్నిధిలో, పాద సేవలో మనందరం కూడా జీవిస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పుడు కూడా చాలామంది మతాల వాళ్ళు, ఇతర మతాల వాళ్ళు కూడా సాయిబాబా వారి యొక్క చరిత్రను చదివి వారి యొక్క జీవిత చరిత్రను అవగాహన చేసుకొని అసలు వారు ఎవరు, ఎలా వచ్చింది వారికి అంత శక్తి అని ఆయన మీద పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేస్తే దొరికేవాడు కాదు. పాద ధూళిని నెత్తిన వేసుకుంటే అప్పుడు దొరుకుతాడు. అలా ఆయన మహిమల ద్వారా భగవంతుడు ఉన్నాడని నిరూపణ. సాక్షాత్తు నేనే. కృష్ణుడు లీలలు నిజమేనా? కృష్ణుడు నిజంగా ఇక్కడ ఉండి ఎక్కడో ఉన్న ద్రౌపదికి చీరలు ఇచ్చాడంటారు. అది ఎలా సాధ్యమవుతుంది అనగానే సచ్చరిత్రలో ఒక కథ నాకు కళ్ళకు కనిపించింది. ఎందుకని 100 సంవత్సరాల క్రితం జరిగింది. మన తాతలు తండ్రులు చూశారు ఆ లీలని. ఏమిటది? ఎక్కడో పండరీపురంలో ఒక పసిపాప మంటల్లో పడిపోతుంటే షిరిడీలో ద్వారకామాయిలో ఉన్న బాబా దినులో చేయిబెట్టి ఆ బిడ్డను కాపాడాడు. కాపాడినట్టు రుజువేంటి? శ్యామ అడిగాడు, బాబా ఏంటిది, ఎందుకలా మంటలో చేయిబెట్టావు? ఎక్కడో దూరాన నా భక్తురాలు తన బిడ్డని ఎత్తుకొని ఉంది. తన భర్త పిలిచేసరికి బిడ్డ ఒళ్ళో ఉన్న విషయం మర్చిపోయి తిక్కున లేసేసరికి ఆ పిల్ల మంటల్లో పడిపోతుంది. బాబా అని నన్ను తలుచుకుంది. నా భక్తురాలి బిడ్డను కాపాడు, నా బాధ్యత కాబట్టి కాపాడాను. నా చేతులు కాలితే కాలాయి శ్యామ, పాప రక్షించబడింది. అది నాకు చాలా ఆనందం. ఇలా చదివేసి వెళ్ళిపోతాం. ఇందులో కూడా మెసేజ్ ఉంది.
ఏంటి? పరోపకారార్థం ఇదం శరీరం. నా చెయ్యి కాలినా పర్వాలేదు, అమ్మాయి కాపాడబడింది. నాకు బాధ కలిగినా పర్వాలేదు, నాకు నష్టం కలిగినా పర్వాలేదు, నా మిత్రుడు ఆనందంగా ఉన్నాడు అన్నంతగా మనం జీవించగలిగితే, ఇతరులకు మన వల్ల అనుమాత్రం కూడా నష్టం కష్టం బాధ లేకుండా నేను జీవించాలి అనుకుంటే అలాగే జీవించాలి. అదే జీవితం, అదే పరోపకారార్థం ఇదం శరీరం అన్నదానికి అర్థం. మానవుడి జన్మ ఎత్తింది భగవంతుడు మనకి ఇచ్చింది ఏమిటి అంటే ఇతరులను ఆనందపరచడానికి జీవించు సుమా, ఇతరులను బాధ పెట్టడానికి కాదు. ఈ యొక్క ధర్మాన్ని కనుక మనం ఆచరిస్తే భూమి స్వర్గంగా మారిపోతుంది. అలాంటి ఒక సత్యాన్ని కూడా మనకు తెలియచెప్పడం జరిగింది. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం, సనాతన ధర్మమే సత్యమని నిరూపించడం. ఇది ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే బాబా గారు సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఎంతగా రెస్పెక్ట్ చేశారు, అందులో ఉన్న సూత్రాలని, అందులో ఉన్నటువంటి సంస్కృతిని ఆయన ఎంతగా రెస్పెక్ట్ చేశారు అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటిది ఇతర మతాలు అంగీకరించినటువంటి ఏమిటయ్యా అంటే పునర్జన్మ సిద్ధాంతం. మానవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు అంటే ఇతర మతాలు అంగీకరించవు. కానీ బాబా గారు దాన్ని నిరూపించాడు. పునర్జన్మ ఉంది, పాము కప్ప, పూర్వజన్మలో వీరభద్రప్ప చెన్నబసప్ప అని చెప్పాడు. 2 మేకలు పట్టుకుని వాటికి ఆహారం సమర్పించి చెప్పాడు. ఈ 2 పూర్వజన్మలో అన్నదమ్ములు అని చెప్పాడు. కాబట్టి భార్య గురించి చెప్పాడు, ఇవి పూర్వజన్మలో ఆవు, లేకపోతే ఇట్లా కోమట్లలో పుట్టింది, బ్రాహ్మణుట్లో పుట్టిందని చెప్పాడు. అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని బాబా గారు ప్రాక్టికల్గా నిరూపించారు. ఇప్పుడు చెప్పండి, బాబా గారు మన సనాతన రథసారథి కాదా? మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి అన్ని సూత్రాలను, అన్ని పద్ధతులను అంగీకరించిన వాడు కాదా? అలాగే కర్మ సిద్ధాంతం, దీన్ని కూడా ఎవరు అంగీకరించరు. నువ్వు ఏ కర్మ చేస్తే ఆ కర్మే వస్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా భీమాజీ పాటిల్ ఉద్దేశం ఆయన విషయంలో చెప్పాడు, భాగవజీ షిండే విషయంలో చెప్పాడు, డాక్టర్ పిల్లే విషయంలో చెప్పాడు, మద్రాసు భజన సమాజం విషయంలో చెప్పాడు. పూర్వజన్మలు చేసిన పాపం నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పాడు. ఈ పూర్వజన్మ సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం కూడా మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి దాన్ని బాబా గారు అంగీకరించారు. మరి బాబా ఎవరు? విగ్రహారాధన ఏ మతాలు అంగీకరించవు. బాబా గారు స్వయంగా నాకు నా ఫోటోకు తేడా లేదని చెప్పి ఫోటోను పూజించుకోమని చెప్పాడు. కొంతమందికి చిన్న చిన్న విగ్రహాలు కూడా పూజించుకోమని చెప్పాడు. అలా కొంతమంది పూజ చేస్తూ ఉంటే స్వయంగా వారితోటి, అమ్మా నేను మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళాను, కానీ తినడానికి అక్కడ ఏమీ లేకపోవడం వల్ల ఆకలితో వచ్చేసానమ్మా అన్నాడు. అంటే పూజను స్వీకరించాడు. ఒక భక్తుని పిలిపించి వీడు పూజ మానేశాడు, శ్రాద్ధం మానేశాడు, వీడి చేత పూజ శ్రాద్ధం చేపించడానికి పిలిపించానన్నాడు. శ్రాద్ధం ఎవరికి పెడతారు? ఏ మతంలో పెడతారు? పూజ ఎవరు చేస్తారు? ఏ మతంలో వాళ్ళు చేస్తారు? హిందూ ధర్మంలో చేస్తారు, సనాతన ధర్మంలో చేస్తారు. ఇప్పుడు మరి బాబా ఎవరు? సనాతన ధర్మ రథసారథి కాదా? హిందూ మత ధర్మసారథి కాదా? ఇలాంటి చెప్పాలంటే ఇంకా హిందూ దేవాలయాలు బాగు చేయించాడు స్వయంగా. ఎంతమంది సనాతన ధర్మం హిందూ ధర్మం అని రంకెలేస్తున్నటువంటి వారు ఎంతమంది దేవాలయాలు బాగు చేశారు? ఎంతమంది పాడుపడిన దేవాలయాలకి దాన ధర్మాలు చేసి ఆ దేవాలయాలు బాగా నడిచేలా చేస్తున్నారు. కేవలం సనాతన ధర్మం అంటే సరిపోదు. ఆ ధర్మానికి ఏదైనా సేవ చేయాలి. ఆ సేవను అనంతంగా చేసినటువంటి వాడు మన సమర్థ సద్గురు సాయిబాబా వారు. ఇలాగా సాయిబాబా గారు చెప్పుకుంటే సనాతన ధర్మాన్ని వారు రెస్పెక్ట్ చేసిన విధానం కానీ, ఆచరించిన విధానం కానీ, ఆచరింపచేసిన విధానం కానీ అనంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కటి హిందూ ధర్మానికి అనుసంధానమై ఉంటుంది. కాబట్టే హిందువులు ఆయన్ని దేవుడిగా స్వీకరించారు, పూజిస్తున్నారు. కొంతమంది అంటారు, బాబా సర్వమత సామరస్యం ఉన్నారు కదా, మరి ముస్లింలు ఆయన పూజించట్లేదే, హిందువులు మాత్రం ఎందుకు పూజిస్తున్నారు? అది వాళ్ళని అడగండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? ఇప్పుడు ఆయన శాస్త్రి గారు ఉన్నారు, నేనున్నాను. ఏమండి మీరు శాస్త్రి గారు లాగా పాటలు పాడలేకపోతున్నారంటే నేనేం చేయను? నాకు ఆ గొంతు లేదు, ఆయనకు ఉంది. ఏమండి శాస్త్రి గారు, సాయిదాస్ గారు మీలాగా పాడట్లేదు, మీరు ఎందుకు పాడుతున్నారు? ఇదేంటి? కాబట్టి ఇది కాదు కదా. మనకు ఆయన దైవంగా అనుభవాలు ఇచ్చాడు, అనుభూతులు ఇచ్చాడు. వారి జీవన విధానం అనేది మన హిందూ ధర్మంగా, సనాతన ధర్మంగా బ్రహ్మాండంగా కనపడుతుంది. ఆయన ఎక్కడ కూడా హిందూ మతానికి 1% కూడా వ్యతిరేకంగా లేడు. ఇంకా కూడా హిందూ స్వాములు, స్వామీజీలు కూడా చెయ్యలేని దాన్ని ఎంతో గొప్పగా చేసి మనందరినీ హిందూ ధర్మంలో నడిపిస్తున్నాడు. మాకు నచ్చాడు, మేము మెచ్చాం. ఆయన మా అవతార పురుషుడే, మా నారాయణుడే, మా కృష్ణుడే, మా శివుడే అని భావిస్తున్నాం. మేము ఎక్కడ కూడా 1% పక్కకి వెళ్ళలేదే. మేమేం మసీదులకు వెళ్ళి అల్లా మాలిక్ అనట్లేదే.
మేమేం చర్చిలకు వెళ్ళి యెహోవానో యేసుప్రభువును మేమేం పూజించట్లేదే. బాబా గారిని రాముడిగా, కృష్ణుడిగా, సకల దేవతా స్వరూపుడిగా, ఇంకా హిందూ ధర్మంలో ఉన్న ఎంతోమంది మామూలు హిందువుల కంటే కూడా గొప్పగా మేము బాబా గారి మార్గంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నాం. ఇప్పుడు ఈ వారం రోజులు జరిగిన కార్యక్రమాలు ఏంటి? సాయి భక్తులుగా వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేస్తున్నాం, అమ్మవారి పూజలు చేస్తున్నాం, యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉన్నాం. గురువుని ఆధారం చేసుకొని గురువు ముందు మా యొక్క హిందూ ధర్మంలో ఉన్న సమస్త దేవతల ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇంత గొప్పగా చేస్తూ ఉంటే ఎలా క్వశ్చన్ చేస్తారు? ఎలా బాబాని వేరే పద్ధతిలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు? కాబట్టి ఈ విషయంలో సాయి భక్తులందరూ అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎవరు అడిగినా కానీ సమాధానం చెప్పేటట్టు ఉండాలి. 100% సాయి భక్తులు హిందూ ధర్మంలో ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి మాకు తెలియదు, కానీ మేము పరిపూర్ణమైన హిందువులమే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే మతం మారుతారేమో, కానీ సాయి భక్తులు అనేవాడు మతం మారే ప్రసక్తే లేదు. ఎందుకంటే బాబా గారు మాకు స్వయంగా ఆ నిర్దేశం చేశాడు. ఏమిటి ఆ నిర్దేశం? మతాన్ని మార్చుకోగలవు కానీ నీ అబ్బను మార్చుకోగలవు అని అడిగాడు. కాబట్టి సాయి భక్తుడైన వాడు ఎవరు కూడా మతం మారడు. ఆ విధంగా హిందూ ధర్మంలో మతం మారని ఏకైక భక్తలోకం ఏదైనా ఉందంటే అది సాయి భక్తలోకం మాత్రమే అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ఇంకా చెప్పాలని ఉన్నా చెప్పడానికి నాకు శక్తి చాలట్లేదు, వినడానికి మీకు కూడా ఎంతవరకు కొట్టుకుందో నాకు తెలియదు. సాయినాథుల వారు చెప్పించినంతవరకు చెప్పాను. ఇంకా చాలా ఉన్నా ఇంకొకసారి బాబా గారు ఆశీర్వదిస్తే మనందరం కూడా కలుసుకుందాం. బాబా భక్తులుగా జీవితాంతం జీవిద్దాం. బాబా దేవుడు కాకపోతే ఇంకెవ్వరూ దేవుడు కాదని నిరూపించగలం. అలా ఉండాలి సాయి భక్తుల ధైర్యం. ఎందుకు? దేవుడికి ఏ లక్షణాలు ఉన్నాయో అన్ని లక్షణాలు సాయిబాబా వారికి మాత్రమే మాకు ఉన్నాయి అని ధైర్యంగా చెప్పగలగాలి. సచ్చరిత్ర ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వాలి. సచ్చరిత్ర మన జీవితాన్ని ఆ విధంగా మార్చాలి. సచ్చరిత్ర మనందరినీ కూడా ఇతర మానవుల కంటే, ఇతర జాతుల కంటే, ఇతర మార్గాల్లో ఉన్నవారి కంటే మనం ఉన్నతంగా జీవించి సాయి భక్తుడికి మాత్రమే అటువంటి గొప్ప మానసిక స్థితి లభిస్తుంది. మనందరం కూడా సాయి భక్తులుగా మారిపోయి ఆ గొప్ప స్థితిని సంపాదించాలి. సాయి మార్గం అద్భుతం అనేలాగా మనందరం కూడా ప్రవర్తించాలని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. ఓం శ్రీ సాయి. ఈనాడు ఈ కాలానికి అవసరమైనట్లుగా మన బాబాను విమర్శిస్తూ అనేకంగా వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉన్న చెరువు రాయిస్తే ఎలా ఉంటుందో మొదటి భాగం ఎంత ప్రశాంతంగా చెప్పాడు, రెండో భాగంలో వచ్చేటప్పటికి ఆవేశంతో వచ్చింది. అంటే ఈనాడు మనం కూడా బయట ఎదుర్కొంటున్నాం. అయితే ఆయనకి జ్ఞానం ఉంది కనుక దాన్ని సవిస్తరంగా వాళ్ళు చెప్పగలిగారు. ఈవేళ ఆయన చెప్పిన దాన్ని మనం కూడా సమాధానం చెప్పగలిగారు కనుక సారాన్ని మనం తీసుకుంటూ ఆయన అయితే సెలవు తీసుకున్నాడు, కానీ సెలవు మనకే ఇవ్వలేదు. ఆయన మనం ఇచ్చినప్పుడైనా సెలవు తీసుకోవాలి, కానీ ఆయన సెలవు తీసుకోవడానికి చెప్పదు కనుక ఒక పావు గంట కంటిన్యూ చేసి తర్వాత సెలవు తీసుకుంటున్నాం. కనుక కొంచెం మంచి కాదు సమయం ఇచ్చాం. ఎందుకంటే అంత ఆవేశం ఈనాడు వస్తుంది. ఆయన పర్సనల్గా మనం పెడితే ఏం పట్టించుకోలేదు. ఇచ్చేటప్పుడు పోతే అది కూడా బాబా అంటారు. వాడిని ఏమైనా పన్నీరు కింద కూర్చుంటారంటే ఆయన తిరుగుతుంది. మన ఆ తత్వంలో ఆయన తిట్టామనుకోండి, ఆయనే పట్టించుకోడు. కానీ ఆరాధ్యమైన బాబా అన్నప్పుడు ఆ ఆవేశం సహజం కనుక మనందరి కోరిక మీద మరొక 15 నిమిషాలు అంటే ఇక్కడ ఇవాళ మనకి శరీరాలు కూడా ఉండదు కనుక మనం 9 దాకా మన కార్యక్రమాలు ఉంటాయి. ఆల్రెడీ 40 ఒక 5 నిమిషాల వరకు మన కృతజ్ఞత తెలియజేయాలి కనుక ఒక 15 నిమిషాలు మళ్ళీ సామాన్యంగా మామూలుగా మనకి వారి సందేశం కొనసాగించుకుంటూ కోరుతూ మీ అందరి తరఫున వారిని నేను కోరుతున్నాను. ఒక 15 నిమిషాలు కూర్చోండి. సాయిరామ్. శాస్త్రం ఒక మాట చెబుతుంది, గురువు గురించి ఎవరైనా విమర్శిస్తే వెంటనే అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి, గురు దూషణ వినకూడదు. 2
గురుదూషణ చేసిన వాడి తల తీయాలి. ఈ రెండు చెప్పింది. కాబట్టి రెండోది ఎలాగో చేయలేం. కాబట్టి వెళ్తే వెళ్ళిపోతాం, లేదా బాబాయ్ ఇచ్చిన జ్ఞానంతో వాడిని జ్ఞాన ఖడ్గంతో కొడతాం అంతే. కాబట్టి సాయిబాబా భక్తులు ఎక్కడా తగ్గేదేలే. కాబట్టి సాయినాథులు ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో ఖచ్చితంగా ఆ రోజు జవహర్ అలీ అనేవాడిని ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే ఓడించి పంపించారో సాయి భక్తులమైన మనం బాబా తరపున పోరాడతాం, నిలబడతాం, బాబాని గెలిపించుకుంటాం, సాయి భక్తిని నిలబెట్టుకుంటాం. అది విషయం. యాక్చువల్గా నా ప్రోగ్రాంలో సత్సంగంలో ఆ సత్సంగం అయిపోయిన తర్వాత హారతుల యొక్క మీరందరూ హారతులు చేస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా కొంత మాట్లాడుకుందాం అనుకున్నాను. మరి అందుకనే వారి చేత బాబా గారు అది గుర్తు చేయించినట్టున్నారు. ఒరే నువ్వు 2 చెప్పాలని వచ్చావు, ఒకటే చెప్పి ముగిస్తున్నావు, రెండోది కూడా చెప్పులే అని చెప్పి. ఓకే.